విల్ స్టార్ట్ నౌ. ఓకే, లాస్ట్ క్లాస్ ఒక 5 minutes బ్రీఫ్ అవుట్ చేస్తాను, మీకు డయాగ్రామ్ చూపించి చెప్తాను. వెయిట్ చేయండి ఒక నిమిషం. అప్లికేషన్ కదా ఇదేనా డయాగ్రామ్? ఓకే, ఇక్కడ చూడండి. మీకు వెనెవర్ యూ వాంటెడ్ టు క్రియేట్ వన్ అప్లికేషన్, మీరు ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి ఏ బిజినెస్ కైనా అంటే ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఉంది. అది పెగాకి సంబంధించింది మాత్రమే కాదు, మీరు జావాలో అయినా వర్క్ చేయండి, పిహెచ్పిలో అయినా వర్క్ చేయండి, .NET అయినా చేయండి, మెయిన్ ఫ్రేమ్స్ ఏది చేసినా, ఏ టెక్నాలజీలో మీరు ఒక బిజినెస్ అప్లికేషన్ క్రియేట్ చేయాలన్నా బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఒక ఫ్రేమ్ వర్క్ డిజైన్ చేయండి. ఫస్ట్ మీ బిజినెస్ కి సంబంధించి ఒక ఫ్రేమ్ వర్క్ ని డిజైన్ చేయండి, దానిపైన ఇంప్లిమెంటేషన్స్ క్రియేట్ చేయండి. అంటే మీరు ఒక బిజినెస్ కి అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే 2 అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి. ఒకటి ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్ అయి ఉండాలి, రెండోది ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ అయి ఉండాలి. ఈ ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్ లో మనం ఏం పెడతాం? కామన్ ఫంక్షనాలిటీస్. అంటే కామన్ ఫంక్షనాలిటీస్ అంటే ఏంటి? బిజినెస్ మొత్తానికి సంబంధించిన జెనరిక్ ఫంక్షనాలిటీస్. ఓకే, సపోజ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనే ఫంక్షనాలిటీ ఉందనుకోండి, దట్ ఈస్ వెరీ జెనరిక్. ఈమెయిల్ నోటిఫికేషన్ అనే ఫంక్షనాలిటీ అనేది వెరీ జెనరిక్ ఫంక్షనాలిటీ. పేమెంట్ గేట్వే, నేను ఎన్ని టైప్ ఆఫ్ బిజినెస్ చేసినా ఆ పేమెంట్ గేట్వేని యూజ్ చేసుకోవచ్చుగా, అది కూడా జెనరిక్ ఫంక్షనాలిటీ. కామన్ ఫంక్షనాలిటీస్ అన్ని తీసుకెళ్లి ఫ్రేమ్ వర్క్ లో పెడతాం. ఇంప్లిమెంటేషన్ అనేది ఏంటంటే స్పెసిఫిక్ లైన్ ఆఫ్ బిజినెస్. ఒక ఇన్సూరెన్స్ అనే బిజినెస్ ఉందనుకోండి, హోమ్ ఇన్సూరెన్స్ ఉండొచ్చు, ఆటో ఇన్సూరెన్స్ ఉండొచ్చు, ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. వీటన్నిటికీ కొన్ని కామన్ ఫీచర్స్, ఫంక్షనాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ ఫ్రేమ్ వర్క్ లో ఉంటాయి. స్పెసిఫిక్ టు హోమ్ ఇన్సూరెన్స్ అంటే హోమ్ డీటెయిల్స్ నేను కలెక్ట్ చేసుకోవాలి. హోమ్ డీటెయిల్స్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ లో అవసరమా? హోమ్ డీటెయిల్స్ అనేది ఆటో ఇన్సూరెన్స్ లో అవసరమా? అంటే ఇది స్పెసిఫిక్, ఓన్లీ జెనరిక్, స్పెసిఫిక్ అంటే ఒక లైన్ ఆఫ్ బిజినెస్ కి సంబంధించింది మాత్రమే. దాన్ని ఎక్కడ పెడతాం? ఇంప్లిమెంటేషన్ లో పెట్టుకుంటాం. సో మనం ఎప్పుడైనా అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ స్ట్రక్చర్ ని మనం ఫాలో అవుతాం. ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్ లోనేమో కామన్ ఫంక్షనాలిటీస్ పెడతాం, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ లో ఏమో స్పెసిఫిక్ ఫంక్షనాలిటీస్ ని పెడతాం. ఇలా క్రియేట్ చేయడంతో అడ్వాంటేజ్. ఇలా క్రియేట్ చేయకుండా నేను ఓన్లీ ఒక ఇంప్లిమెంటేషన్ ని క్రియేట్ చేసి అన్ని అక్కడే క్రియేట్ చేసుకుంటా అంటే ఓకే, బిజినెస్ రన్ అయింది, నో ప్రాబ్లం, మీ బిజినెస్ బాగానే రన్ అయింది, ఏ ఇష్యూస్ లేకుండా యాజ్ ఆఫ్ నో. కానీ మీరు బిజినెస్ ఎక్స్టెండ్ చేసేటప్పుడు, మీరు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ లా బిల్డ్ చేసేటప్పుడు. రియాలిటీలో కూడా అంతే. ఓకే, సో దానికి నేను సపరేట్ గా మళ్ళీ చేస్తానంటే రీవర్క్ అయింది. సో మీరు ఇలాంటి ఆర్కిటెక్చర్ డిజైన్ చేసుకోవడం వల్ల ఏమైందంటే, మీరు కొత్తగా ఇంకొక లైన్ ఆఫ్ బిజినెస్ ని యాడ్ చేశారనుకోండి, మీ బిజినెస్ ని ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఇంకొక ఇంప్లిమెంటేషన్ యాడ్ చేశారనుకోండి, మళ్ళీ అన్ని ఫంక్షనాలిటీస్ మీరు స్క్రాచ్ నుంచి క్రియేట్ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ ఉన్నాయి కదా ఫ్రేమ్ వర్క్ లో. ఫ్రేమ్ వర్క్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ మొత్తం అన్ని ఇంప్లిమెంటేషన్స్ కి యాక్సెస్ అవుతాయి ఎప్పుడైనా. ఎందుకంటే ఆ ఇంప్లిమెంటేషన్స్ తీసుకెళ్లి ఫ్రేమ్ వర్క్ మీద క్రియేట్ చేస్తాం. ఫ్రేమ్ వర్క్ మీద మీరు ఒక ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేస్తే ఆ ఇంప్లిమెంటేషన్ లో ఫ్రేమ్ వర్క్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ అన్ని యాక్సెస్ అవుతాయి. సెకండ్ ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేస్తే ఇక్కడ దాంట్లో కూడా ఫ్రేమ్ వర్క్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ అన్ని ఇక్కడ కూడా యాక్సెస్ అవుతాయి. అలా మీరు ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ క్రియేట్ చేసినా కోర్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి కదా మీ బిజినెస్ కి, వాటిని మళ్ళీ క్రియేట్ చేయాల్సిన పని ఉండదు. చాలా ఈజీగా ఫ్రేమ్ వర్క్ నుంచి, అంటే మీ బిజినెస్ లో సగం సెటప్ అయిపోతుంది. ఫ్రేమ్ వర్క్ పెడితే మీరు ఎక్స్టెండ్ చేసినప్పుడల్లా చాలా సెటప్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. కొత్త ఫీచర్స్, ఆ ఇంప్లిమెంటేషన్స్ కి సంబంధించిన కొత్త ఫీచర్స్ మాత్రమే మళ్ళీ మీరు కొత్తగా క్రియేట్ చేయాలి. అంటే అడ్వాంటేజెస్ ఏంటి? ఈజీ టు ఎక్స్టెండ్. మీరు బిజినెస్ ఎక్స్టెండ్ చేయాలంటే ఈజీగా చేసుకోవచ్చు ఈ ఆర్కిటెక్చర్ వల్ల. అదర్ దాన్ దాట్ రీయూజబిలిటీ. ఇంకొకటి నో రిడెండెన్సీ, అంటే మళ్ళీ అదే ఫంక్షనాలిటీని మీరు క్రియేట్ చేయరు. 2 ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి, కామన్ గా పేమెంట్ గేట్వే ఫంక్షనాలిటీ ఉంది. ఇంప్లిమెంటేషన్ లో ఒక పేమెంట్ గేట్వే, మళ్ళీ సెకండ్ ఇంప్లిమెంటేషన్ లో ఇంకో పేమెంట్ గేట్వే క్రియేట్ చేయాల్సిన పని ఉండదు. ఫ్రేమ్ వర్క్ లో పెట్టాను నేను ఆల్రెడీ, అంటే రెండిట్లో యాక్సెస్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 2 bedrooms లో 2 TVs ఉండే కన్నా హాల్లో ఒక టీవీ ఉందనుకోండి, అందరు అక్కడికి వచ్చి చూడొచ్చు. సో మీకు ఈజీగా, అంటే తగ్గ లో కాస్ట్ లో అయిపోతుంది అన్నట్టు, అంతే కదా. ఇక్కడ కూడా అంతే, మీకు రిడెండెన్సీ ఉండదు, మళ్ళీ క్రియేట్ చేయాల్సిన పని ఉండదు, సేమ్. సో ఇదొకటి, ఈజీ టు ఎక్స్టెండ్, రీయూజబిలిటీ, నో రిడెండెన్సీ, ప్లస్ ఈజీ టు మెయింటెనెన్స్ కూడా ఈజీ. ఒక చోట మీరు 10 ఇంప్లిమెంటేషన్స్ లో చేంజెస్ చేయాలంటే ఫ్రేమ్ వర్క్ లో చేస్తే అయిపోయింది. ఫ్రేమ్ వర్క్ లో చేస్తే 10 places లో అది రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో ఇట్లా మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట ఫ్రేమ్ వర్క్
అండ్ ఇంప్లిమెంటేషన్ అనే స్ట్రక్చర్ తో మీరు అప్లికేషన్ మీ బిజినెస్ అప్లికేషన్స్ ను డిజైన్ చేయడం వల్ల ఇలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది. సో మనం క్రియేట్ చేసేటప్పుడు పెగా ప్లాట్ఫామ్ లోకి లాగిన్ అయ్యి మన ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసి మళ్ళీ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ మీద ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేస్తాం. సో మీకు ఇక్కడ డయాగ్రామ్ ఎలా ఉంది? ఫస్ట్ పెగా ప్లాట్ఫామ్ ఉంది, దానిపైన ఫ్రేమ్వర్క్ అప్లికేషన్, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంప్లిమెంటేషన్. మనం ఇలాగే స్ట్రక్చర్ ఫాలో. ఆల్రెడీ పెగా ప్లాట్ఫామ్ ప్రొవైడెడ్ కదా, ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రొవైడెడ్. పెగా ప్లాట్ఫామ్ లో ఏముంటాయి? అన్ని పెగాకి సంబంధించిన డిఫాల్ట్ ఫంక్షనాలిటీస్, చాలా బిజినెస్ కి సంబంధించిన డిఫాల్ట్ ఫంక్షనాలిటీస్, జనరిక్ ఫంక్షనాలిటీస్ ఏమైతే ఉన్నాయో పెగా ప్లాట్ఫామ్ లో ప్రొవైడ్ చేసి ఉంటాడు వాడు చాలా వరకు. సో మనం అవి తెలుసుకోవాలి. దట్ ఈస్ వాట్ లెర్నింగ్ హియర్. ఓకే, ఏమేం ఫంక్షనాలిటీస్ ఉన్నాయో మొత్తం ఎవరికి తెలియదు. నాకు తెలిసి టూల్ డెవలప్ చేసిన వాళ్ళకి కూడా తెలియదు మొత్తం. ఓకే, ఎందుకంటే చాలా మంది చేస్తుంటారు కదా. సో ఆ ఫంక్షనాలిటీస్ అన్ని తెలియకపోయినా మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తే తెలిసిపోతాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఫంక్షనాలిటీ ఈమెయిల్ ఫంక్షనాలిటీ అనుకోండి, మీరు పెగా ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి ఈమెయిల్ అని ఇక్కడ సెర్చ్ చేస్తే ఫంక్షనాలిటీస్ దానికి సంబంధించినవన్నీ వస్తాయి. అంటే మీరు ఏదైతే ఈ సెర్చ్ కొంచెం వర్క్ అవట్లేదు నాకు. ఓకే, మీరు ఏదైతే ఫంక్షనాలిటీస్ కోసం చూస్తున్నారో మీకు పెగా వర్డ్ ప్రొవైడ్ చేసే ఫంక్షనాలిటీస్, మీరు ఏదైతే బిజినెస్ నేమ్ ఉంటుందో ఆ ఫంక్షనాలిటీ నేమ్ మీనింగ్ఫుల్ గా మ్యాచ్ అవుతుంది. ఈమెయిల్ కి ఈమెయిల్, ఎస్ఎంఎస్ కి ఎస్ఎంఎస్. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కేవైసీ అంటే కేవైసీ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే కేవైసీకి సంబంధించినవన్నీ వస్తాయి. మీరు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో మీ మైండ్ లో దానికి సంబంధించి ఇక్కడ సెర్చ్ చేస్తే ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ అయితే వస్తుంది. ఓకే, సమ్ కీవర్డ్ లాగా మీరు సెర్చ్ చేసుకోవాలి. మీరు గోయింగ్ ఫార్వర్డ్ నేర్చుకునేటప్పుడు ఆటోమేటిక్ గా చాలా ఫంక్షనాలిటీస్ మీకు తెలిసిపోతాయి. ఓకేనా, ఎవ్రీవన్ క్లియర్? సో ఈ రోజు మనం మొన్న చెప్పిన థియరిటికల్ క్లాస్ కి ప్రాక్టికల్ చేయబోతున్నాం. అంటే ఈ డయాగ్రామ్ లో చూపించినట్టుగా ఆల్రెడీ పెగా ప్లాట్ఫామ్ ఉంది, దీని మీద నేను ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేస్తాను. ఆ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ మీద ఇంకో ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు మీరు నావిగేషన్స్ చూస్తున్నారు. ఏం చూస్తారు? నావిగేషన్స్. సో మీరు ఎప్పుడైనా ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే దేర్ ఆర్ డిఫరెంట్ పారామీటర్స్ టు కన్సిడర్. ఒక అప్లికేషన్ క్రియేషన్ లో ఏమేం పారామీటర్స్ ఉన్నాయి? అప్లికేషన్ నేమ్, ఒక నేమ్ ఇవ్వాలి కదా మీ అప్లికేషన్ కి, ఏదో ఒకటి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు క్రియేట్ చేసే అప్లికేషన్స్ ప్రతి అప్లికేషన్ కి యూనిక్ నేమ్ ఉండాలి. రెండు అప్లికేషన్ సేమ్ నేమ్ తో క్రియేట్ చేయలేరు. అర్థమైందా? ఇద్దరు స్టూడెంట్స్ కి ఒకే ఐడి జనరేట్ చేయగలనా నేను? ఇది కూడా అంతే. 2 అప్లికేషన్స్ షుడ్ నాట్ హ్యావ్ సేమ్ ఐడి, సేమ్ నేమ్ ఉండకూడదు, అంతా మ్యాచ్ అవుతుంది. ఆర్గనైజేషన్, ఒక అప్లికేషన్ మీరు క్రియేట్ చేసినప్పుడు అప్లికేషన్ నేమ్ ఇస్తారు. ఆర్గనైజేషన్ అంటే ఈ అప్లికేషన్ ఏ ఆర్గనైజేషన్ కి సంబంధించింది. నేను ఆల్రెడీ ఆర్గనైజేషన్ అంటే ఏంటో కూడా బ్రీఫ్ అవుట్ చేశాను, మళ్ళీ చెప్తా వినండి. ఆర్గనైజేషన్ అనేది మీకు మనకి సింపుల్ టెర్మినాలజీలో మాట్లాడాలంటే ఒక కంపెనీని ఆర్గనైజేషన్ అంటాం. అది కూడా హై లెవెల్ అయి ఉండాలి. అంటే మీకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉంది, అలాగే టాటా మోటార్స్ కూడా ఉంది, అలాగే టాటా స్టీల్ ఉంది. ఇవన్నీ ఇండస్ట్రీసే కదా. వీటన్నిటికీ టాప్ లెవెల్లో టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్న టాటా ఇండస్ట్రీస్ అన్న ఒకటి ఉంది, అవునా? ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది కదా, దాని కింద ఎన్ని ఉన్నాయి? చాలా కంపెనీస్ ఉన్నాయి కదా. రిలయన్స్ రీటైల్ ఉంది, రిలయన్స్ టెలికామ్ ఉంది, రిలయన్స్ మేబీ సేల్స్, రీటైల్ అంటేనే సేల్స్, సారీ, రిలయన్స్ మార్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇలా చాలా ఉన్నాయి కదా. రిలయన్స్ పెట్రోలియం ఉంది. వీటన్నిటికీ ఏంటి టాప్ లెవెల్లో? రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది టాప్ లెవెల్. అంటే అది ఆర్గనైజేషన్. సో మీరు ఒక అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఆ అప్లికేషన్ కి సంబంధించి అప్లికేషన్ నేమ్ ఇవ్వాలి. నేను రికార్డ్ చేస్తున్నానా లేదా? ఓకే, సో అప్లికేషన్ నేమ్ ఇవ్వాలి, ఆర్గనైజేషన్ నేమ్, ఆ అప్లికేషన్ ఏ ఆర్గనైజేషన్ కి సంబంధించిన నేమ్ ఇవ్వాలి. దాని తర్వాత అప్లికేషన్ స్ట్రక్చర్ ఆర్ టైప్, అంటే మీరు ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా, ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఓకే అప్లికేషన్ క్రియేట్ చేశారు, మరి ఎలా యాక్సెస్ చేస్తారు అప్లికేషన్? ఏ అప్లికేషన్ ఉన్నా యాక్సెస్ చేయాలంటే లాగిన్ ఐడి పాస్వర్డ్ కావాలి కదా. అంటే అథెంటికేటెడ్ గురించి చెప్తున్నాను. అథెంటికేటెడ్ అప్లికేషన్స్ ఉండే, మీ నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉంది, మీరు లాగిన్ అవ్వాలి కదా, లాగిన్ ఐడి పాస్వర్డ్ కాదు. అలాగే ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది జనరేట్ చేయాలి. లాగిన్ ఐడిని మనం ఇక్కడ ఏమంటాం పెగాలో? ఆపరేటర్ ఐడి అన్నాం, అంతే. లాగిన్ ఐడి నథింగ్ బట్, ఇక్కడ టెక్నికల్ టర్మినాలజీ ఏంటి పెగాలో? ఆపరేటర్ ఐడి. సో ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే మనం న్యూ అప్లికేషన్ అనే ఒక విజార్డ్ ప్రొవైడ్ చేస్తాడు పెగా వాడు. ఏంటి? న్యూ అప్లికేషన్. ఆ విజార్డ్ ని యూజ్ చేసి క్రియేట్ చేయాలి. అర్థమైందా? సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు క్రియేట్ న్యూ అప్లికేషన్. ఈ రోజుకి నేను రాస్తా రిక్వైర్మెంట్స్, తర్వాత నుంచి మీరు రాయొచ్చు. జస్ట్ ఎ మినిట్. పెగా క్లాస్
ముందుకు వచ్చేయండి. సో వర్కింగ్ విత్ న్యూ అప్లికేషన్ విజార్డ్. ఓకే, ఒక న్యూ అప్లికేషన్ విజార్డ్ తో మనం వర్క్ చేద్దాం. సో నేను ఏం చేయబోతున్నాను అంటే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇన్సూరెన్స్ అప్లికేషన్. వాట్ ఈస్ ద అప్లికేషన్ టైప్ దట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్? ఇన్సూరెన్స్ అప్లికేషన్. ఒక ఇన్సూరెన్స్ అప్లికేషన్ క్రియేట్. ఇన్సూరెన్స్ కి ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేద్దాం. స్పెసిఫిక్ గా ఆటో ఇన్సూరెన్స్ అని ఇంకోటి క్రియేట్, వెహికల్ ఇన్సూరెన్స్ అని, ఆటో ఇన్సూరెన్స్ అని. ఓకే, సో ఇన్సూరెన్స్ అనేది ఒక ఫ్రేమ్వర్క్, దాంట్లో ఆటో ఇన్సూరెన్స్ అనేది ఒక ఇంప్లిమెంటేషన్. టుమారో ఇఫ్ యూ వాంటెడ్ టు క్రియేట్ హెల్త్ ఇన్సూరెన్స్, మళ్ళీ ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్ మీద క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో లెట్స్ క్రియేట్ ఇట్ నౌ. సో రిక్వైర్మెంట్ ఏంటంటే క్రియేట్ ఎ న్యూ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఫర్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రాసెసింగ్. ఓకే, ఇది రిక్వైర్మెంట్. మళ్ళీ దీంట్లో ఏదో ఒక క్లయింట్ నేమ్, మీ ఇష్టం ఏ క్లయింట్ అనేది తీసుకోండి యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో డిజైన్ ఏంటి? నేను క్లాస్ లో ఉన్నాను, 8:30కి ఫోన్ చేయనా? న్యూ అప్లికేషన్ can be created by using wizard ఏంటి? New application wizard. Okay, while creating application, below are the parameters that we need to provide the system. Parameters? So these are the parameters: application name, application structure or type you call, and operator ID. ఈ 4 పారామీటర్స్ మీరు ప్రొవైడ్ చేయాలి క్రియేట్ చేసేటప్పుడు. ఓకే, ఈ 4 ప్రొవైడ్ చేసి మీరు అప్లికేషన్ క్రియేట్ చేస్తారు. ఓకే, ద ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ which we are going to create, it gets created on top of another application. చెప్పండి అప్లికేషన్ ఏంటి? PEGA ప్లాట్ఫామ్ ఫ్రేమ్వర్క్. PEGA ప్లాట్ఫామ్ అనేది కూడా ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అని చెప్పాను కదా, మనం అంతా డిస్కస్ చేస్తాం. అది మీరు మిస్ అయి ఉంటే లాస్ట్ క్లాస్ ఎవరైనా మిస్ అయితే ఫ్రైడే క్లాస్ కొంతవరకు మీకు అర్థమైంది. ఇది అరౌండ్ 75% దాకా అర్థమైంది, మేబీ ఇంకా ఎక్కువ అర్థం కావచ్చు. కానీ ఫ్రైడే క్లాస్ మాత్రం వీడియో ఉంది, ఆ వీడియో చూసి ఫినిష్ చేయండి రేపు డే టైంలో. సో ఈ క్లాస్ మీరు ఈజీగానే చేసేయచ్చు, ఇది కష్టమేం కాదు. సో ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ which we are going to create, it gets created on top of PEGA platform framework application. దాని మీద క్రియేట్ అయింది మన ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. we will see that now. Okay, so in order to create this, log into PRBC using default credentials. చెప్పండి default credentials ఏంటి? administrator@pega.com. పాస్వర్డ్ ఏంటి? ఇన్స్టాల్ అనేది పాస్వర్డ్, ఆల్ లోవర్ కేస్. ఏ క్యాపిటల్? INST. ఇక్కడ ఏం యూజర్ నేమ్ కి క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఏమి ఉండదు, ఏదైనా వచ్చు కాంబినేషన్. మీరు క్యాపిటల్ లెటర్స్ యూజర్ నేమ్ స్మాల్ లెటర్ ఎంటర్ చేసినా పర్లా, కానీ పాస్వర్డ్ ఈస్ లోవర్ కేస్ ఉండాలన్నమాట కంపల్సరీ. ఓకే, ఇది వచ్చేసి ఆపరేటర్ ఐడి వచ్చేసి ఇది, పాస్వర్డ్ వచ్చేసి ఇన్స్టాల్ ఆల్ లోవర్ కేస్. సో మీరు PRBC ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా లాగిన్ అవ్వాలని ఆల్రెడీ వీడియోలో చెప్పుంది. మీరు ఇన్స్టలేషన్ ఇంకా కంప్లీట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇన్స్టలేషన్ ఫినిష్ అవ్వని వాళ్ళు? యు ఆర్ అటెండింగ్ ఓన్లీ టుడే ఆర్? Okay, you just try to, you can only understand English or Telugu also, both, right? No issues. ఇన్స్టలేషన్ ఫినిష్ అవ్వని వాళ్ళు మీరు ఈ రోజు వాళ్ళ ఎంక్వైరీ చేస్తారా ఏమన్నా? మీరు మొన్న కూడా వచ్చారు కదా, మీరు కాదు మరి ఇంకా చేయలేదా? పేమెంట్కి ఇన్స్టలేషన్ సంబంధం లేదు. మీరు జాయిన్ అవ్వకపోయినా మీకు ఆల్రెడీ సాఫ్ట్వేర్ అన్ని day 1 చెప్పాను కదా. ఓకే, ఇన్స్టలేషన్ కి పేమెంట్ కి ఏం సంబంధం లేదు. మీరు ఇన్స్టలేషన్ ఫినిష్ చేయండి ఫస్ట్. ఓకే, ఆల్రెడీ day 1 సెండ్ చేసాము, ఇవాళ మళ్ళీ సెండ్ చేస్తాం అందరికి. నాకు తెలిసి చాలా లెస్ మెంబర్స్ ఇంకా కంప్లీట్ చేయాలి. ఆల్మోస్ట్ 90% ఫినిష్డ్, 95%.
వెరీ ఫ్యూ పీపుల్ దే రెడ్ టు డూ. ఈరోజు ఫినిష్ చేయండి, నో ప్రాబ్లం. ఈ క్లాస్ తర్వాత ఇంకో 2 క్లాసెస్ అంతా థియరీయే ఉంటుంది. సో మీకు ఛాన్స్ ఉంది కదా, లాస్ట్ డే స్టార్ట్ చేయొద్దు, ఇంకో 2 రోజులు ఉంది కదా. నేను ఎందుకు చెప్పానంటే నిదానంగా చేస్తారని చెప్పి, లాస్ట్ డే స్టార్ట్ చేయమని కాదు. ఓకే, ఈరోజు ఫినిష్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ థింగ్. సో ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ వచ్చి ఇన్స్టాల్. మీరు పెగాలోకి లాగిన్ అవ్వాలి అంటే డిఫాల్ట్ గా ఈ క్రెడెన్షియల్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అయినా ఇదే, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదే క్రెడెన్షియల్స్. మీరు పెగా ప్రోడక్ట్ కొనుక్కున్నారనుకోండి, ఆ ప్రోడక్ట్ కి లాగిన్ డీటెయిల్స్ సేమ్ ఈ డీటెయిల్స్, అడ్మినిస్ట్రేటర్ @pega.com, పాస్వర్డ్ ఇన్స్టాల్. సో లాస్ట్ సెషన్ మిస్ అయిన వాళ్ళు పెద్దగా మిస్ అయింది ఏం లేదు, ఫాలో అవ్వండి, ఈజీగానే ఉంటుంది. ఓకే, సో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ క్లిక్ చేస్తారు. మీకు ఎప్పుడన్నా లాగిన్ లో ఇష్యూస్ ఉంటే చెప్పండి, నాకు కూడా లాగిన్ లో చాలా ఇష్యూస్ ఉంటాయి. జస్ట్ 1 minute వెయిట్ చేయండి. హలో, చెప్పు. లేదు లేదు, నేను కూడా మాట్లాడాను, ఇప్పుడు చేస్తే నేను మళ్ళీ చేస్తా అని చెప్పాను. అలాగే సరే. అర్థం కాల. చేస్తా అలాగే సరే. ఓకే, సో అడ్మినిస్ట్రేటర్ @pega.com, పాస్వర్డ్ ఇన్స్టా. మీరు ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి కనుక లాగిన్ అయితే ఇక్కడ చూడండి టాప్ లో అప్లికేషన్ అని ఏముంది, అప్లికేషన్ నేమ్ అంటే మీరు పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్ లోకి లాగిన్ అయ్యారు. ఓకే, మీరు లాగిన్ అవ్వగానే లోడ్ అయిన అప్లికేషన్ ఏంటి, ఈ అప్లికేషన్ లోనే పెగా ప్రొవైడ్ చేసిన ఫంక్షనాలిటీస్ మొత్తం ఉంటాయి. ఓకే, సో నేను ఇప్పుడు ఈ అప్లికేషన్కి వెళ్తున్నా. క్లిక్ ఆన్ అప్లికేషన్ మెనూ అండ్ చూస్ న్యూ అప్లికేషన్. ఈ నావిగేషన్ ఫాలో అయితే న్యూ అప్లికేషన్ విజార్డ్ ఓపెన్ అయింది. ఓకే, ఆన్ టాప్ లెఫ్ట్ క్లిక్ ఆన్ అప్లికేషన్ మెనూ, దెన్ డూ వాట్, చూస్ న్యూ అప్లికేషన్. న్యూ అప్లికేషన్ అని చూస్ చేసుకోండి. ఓకే, సో టాప్ లెఫ్ట్ లో న్యూ అప్లికేషన్ మెనూ క్లిక్ చేసి చూస్ న్యూ అప్లికేషన్. ఈ నావిగేషన్ ఫాలో అయితే మీకు వీడియో అవసరం ప్రాక్టికల్ చేయడానికి. వీడియో ఎప్పుడు కావాలంటే మీకు ఏదైనా అర్థం కానప్పుడు రివ్యూ చేయడానికి మాత్రమే కావాలి. మీరు క్లాస్ అటెండ్ అయ్యి డాక్యుమెంట్ ఫాలో అయితే ఈజీ. ఓకే, న్యూ అప్లికేషన్. ఓకే, న్యూ అప్లికేషన్ అని సెలెక్ట్ చేశాను. నౌ ఇట్ విల్ స్టార్ట్ రన్నింగ్ న్యూ అప్లికేషన్ విజార్డ్. ఇది న్యూ అప్లికేషన్ విజార్డ్. మీ అందరికి ఏం కనపడుతుంది అంటే ఇక్కడ మీరు కొత్తగా ఇన్స్టాల్ చేసి ఇప్పుడే చేసే వాళ్ళకి ఇవన్నీ ఏం కనపడు, ఇవన్నీ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. మీకు బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అని కనపడుతుంది. ఓకే, క్లిక్ ఆన్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. క్లిక్ ఆన్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. స్క్రాచ్ మీద దాని మీద క్లిక్ చేయండి, బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు 2 అప్లికేషన్స్ టైప్స్ కనబడుతున్నాయి. ఏంటి, థీమ్ కాస్మోస్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్, కాస్మోస్ రియాక్ట్ లేటెస్ట్ ఆర్కిటెక్చర్ రికమెండెడ్. ఇది వర్షన్ 1 లోనే ఉంది. ఇంకా ఆల్రెడీ నేను ఇది 596 బ్యాచ్ కి చెప్తున్నా. ఎందుకు చెప్పాను రా బాబు అనిపించింది నాకు, అంటే దాంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ ఫిక్స్ చేయాలి ఇంకా పెగావాడు. సో వీ డోంట్ గో ఫర్ ఇట్. ఇది ఇంకా వర్షన్ 1 కదా, ఒక 2-3 వర్షన్స్ రిలీజ్ అయితే దెన్ వీ విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్. మొరార్లెస్ సేమ్ ఉంటుంది, కొంచెం ఫీచర్స్ మార్చాడు అంతే, ఏం కాదు, ఈజీయే. సో వీ విల్ గో టు ట్రెడిషనల్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ బికాస్ వీ డోంట్ వాంట్ టు ఫేస్ ఎనీ HTML ఇష్యూస్, UI, సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్. కాస్మోస్ రియాక్ట్ ఇదైతే 4 వర్షన్స్ ఉంది ఆల్రెడీ. So many issues they would have fixed. Okay, so first one, click on theme Cosmos. Theme Cosmos, traditional one. Okay, traditional architecture. Okay, దీని మీద క్లిక్ చేయండి. సో వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత అంటే మీరు ఒక ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ ఫాలో అవుతున్నారు. దాంట్లో మీకు కావాల్సిన ఫంక్షనాలిటీస్ అన్ని UI అంతా డిఫరెంట్ కలర్స్ తో అట్లా ఉంటుంది. ఓకే, చూద్దాం గోయింగ్ ఫార్వర్డ్. న్యూ అప్లికేషన్, వాట్ ఈస్ యువర్ న్యూ అప్లికేషన్, ప్లీజ్ ప్రొవైడ్ ద నేమ్. మీరు ఒక నేమ్ ఇవ్వండి, ఏదైనా క్లయింట్ పేరు చెప్పండి, ఆ క్లయింట్ నేమ్ ఇద్దాం. ఏముంది, ఆటో ఇన్సూరెన్స్ కంపెనీ చెప్పండి. LIC అయిపోయింది, SBI అయిపోయింది, ఇంకా వేరే అయిపోయింది. నిపాన్ ఇన్సూరెన్స్ గ్రూప్, ఇది కూడా రిలయన్స్ వాళ్ళేనా? ఓకే, మంచిది. నిపాన్ ఇన్సూరెన్స్ గ్రూప్. ఓకే, నిపాన్ ఇన్సూరెన్స్ గ్రూప్ అనేది నేను ఒక ఫ్రేమ్ వర్క్ గా క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఆఫ్టర్ యూ ఎంటర్ ద నేమ్, ఇక్కడ మీరు డైరెక్ట్ గా క్రియేట్ న్యూ అప్లికేషన్, క్రియేట్ అప్లికేషన్ అని ఉంది కదా, ఏమైంది? జస్ట్ గివ్ మీ 1 minute.
HTML లోనే ఉంది కదా. Just give me 1 minute. I don't know this issue. Why there is just hold on. Yes. Okay. So now look at here. So Nippon Insurance Group create application అని మీరు డైరెక్ట్ గా క్లిక్ చేస్తే అప్లికేషన్ క్రియేట్ అయింది. బట్ దేర్ ఆర్ సమ్ పారామీటర్స్ దట్ వీ నీడ్ టు చేంజ్. సో క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్. దేని మీద క్లిక్ చేయాలి? సో క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు మీకు అర్థమైంది ఎందుకని అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్కి వెళ్ళాము. చూడండి, అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్కి వెళ్తే ఒక పాపప్ విండో వచ్చింది. అప్లికేషన్ స్ట్రక్చర్ బై డిఫాల్ట్ ఏముంది అంటే మీరు క్రియేట్ అప్లికేషన్ అని ప్రొసీడ్ అయిపోయి ఉంటే ఏ అప్లికేషన్ క్రియేట్ అయ్యేది? ఇంప్లిమెంట్. బై డిఫాల్ట్ పెగా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఉంటుంది. కానీ నాకు అది వద్దు. ఏం చేయాలి? ఫ్రేమ్వర్క్ అని సెలెక్ట్ చేయాలి. చేంజ్ ద అప్లికేషన్ స్ట్రక్చర్ ఆర్ చూస్ ద అప్లికేషన్ స్ట్రక్చర్ టు బి ఫ్రేమ్వర్క్ అనే దానికి నేను FW అని యూజ్ చేస్తాను. మరి ప్రతిసారి ఫ్రేమ్వర్క్ అని రాయలేము. ఓకే, ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. ఓకే, ఇక్కడ చూడండి, మీకు అప్లికేషన్ నేమ్ నిపాన్ ఇన్సూరెన్స్ గ్రూప్, కానీ మీకు అప్లికేషన్ ఐడి అని ఉంది, నిపాన్ IN అని ఉంది. నేను చెప్పాను కదా, మీరు ఏది క్రియేట్ చేసినా ఒక లేబుల్ ఉంటుంది, ఒక ఐడి ఉంటుంది. మీరు స్టూడెంట్, మీకు ఒక నేమ్ ఉంది, మీకు ఒక ఐడి కూడా ఉంటుంది. ఈ అకాడమీ అనే ఒక బిజినెస్ సిస్టంలో, ఒక సిస్టంలో మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలంటే నేమ్ తో రికగ్నైజ్ చేయాలా, ఐడితో రికగ్నైజ్ చేయాలి? ఐడితో. అంటే మీరు క్రియేట్ చేసే ప్రతిదానికి ఐడి ఉంటుంది, నేమ్ ఉంటుంది. నేమ్ అనేది డిస్ప్లే పర్పస్, ఐడి ఈస్ ద వన్ విచ్ సిస్టమ్ విల్ యూస్. ఇది ఎప్పుడు యూనిక్ గా ఉండాలి. ఓకేనా? సో ఐడి ఆటోమేటిక్ వచ్చింది, అది అలా ఉంచేయండి. ఇక్కడ చూడండి, ఆర్గనైజేషన్ నేమ్. ఆర్గనైజేషన్ నేమ్ ఏముంది? సో బై డిఫాల్ట్ పెగా ఈస్ చూసింగ్ a random name for the organization. A random name for the organization. But we want a meaningful name. We want a meaningful name. So let's change it. ఇక్కడ చూడండి, చేంజ్ చేస్తున్నా నేను. ఇది రిమూవ్ చేసేసి మీరు మీకు కావాల్సింది టైప్ చేయొచ్చు. PRPC స్క్రీన్ లో ఎప్పుడైనా మీకు ఒక టెక్స్ట్ ఇన్పుట్ లా కనిపించి ఒక థిక్ బ్లూ కలర్ డాట్ ఉంటే రైట్ బాటమ్ కార్నర్ లో అది డ్రాప్ డౌన్. మీరు అక్కడ ప్లేస్ చేస్తే కర్సర్ డౌన్ యారో, మీ కీబోర్డ్ లో డౌన్ యారో ఉంటుంది కదా, క్లిక్ చేస్తే ఆల్రెడీ ఉన్న వాల్యూస్ వస్తాయి. మీకు ఇక్కడ ఉన్న వాల్యూ ఏది వద్దు. అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఓన్ గా టైప్ చేసుకోవాలి. సో నిపాన్ కి NIPPON నేను టైప్ చేస్తాను. ఎన్ని క్యారెక్టర్స్? 6. ఆ తర్వాత కూడా నేను టైప్ చేయడానికి ట్రై చేస్తా. చూడండి, నేను ఐఎమ్ నౌ క్లికింగ్ ఆన్ ఇట్. ఓకే, చేశాను కదా, ఏదో ఒకటి నిపాన్ తర్వాత కూడా ఎంటర్ చేసా. ఇది డిస్ప్లే నేమ్, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ ఇది ఆర్గనైజేషన్ వాల్యూ. ఎన్ని క్యారెక్టర్స్ వచ్చింది? 4. బై డిఫాల్ట్ పెగా ఆర్గనైజేషన్ నేమ్ కి 4 క్యారెక్టర్స్ తీసుకుంటాను. నేను ఇంకా టైప్ చేయాలనుకుంటున్నా. చూడండి, మళ్ళీ టైప్ చేస్తున్నా. 5, 5th క్యారెక్టర్, 6, 7, 8, 9 అవుతున్నాయా? అవ్వట్లేదు. అంటే 4 క్యారెక్టర్స్ ని పెగా సిస్టమ్ తీసుకుంటుంది. అడిషనల్ గా మీరు 2 క్యారెక్టర్స్ పెట్టుకోవచ్చు. ఆర్గనైజేషన్ నేమ్ లెందీ పెట్టకుండా 4 or 6, 99% మీకు 4 క్యారెక్టర్స్ తోనే ఉంటుంది. ఎక్కడైనా ఆర్గనైజేషన్ ఉంటే 6 కూడా ఉండొచ్చు, కానీ 6 బియాండ్ ఉండడానికి ఛాన్స్ లేదు. సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ నిపాన్. ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి? నిపాన్ అని టైప్ చేసి ట్యాబ్ అవుట్ చేస్తే 4 వచ్చింది కదా, అవి అలాగే ఉంచుతాను. నేను దాన్ని ఏం చేంజ్ చేయను. ఓకే, ఆర్గనైజేషన్ నేమ్ ఐ హావ్ టైప్డ్ ఏ మీనింగ్ఫుల్ వన్. ఇది కూడా హైలైట్ చేసి మీకు స్క్రీన్ షాట్ ఇస్తున్నా. రిమైనింగ్ పారామీటర్స్ నేను పట్టించుకోవట్లేదు ఇప్పుడు. వి విల్ సీ ఇట్ లేటర్. ఓకే, సో ఇవన్నీ తర్వాత. ఇక్కడ చూడండి, నిపాన్ IN ఇది దేనికి మ్యాచ్ అవుతుంది? అప్లికేషన్ ఐడికి మ్యాచ్ అవుతుంది. ఇది వర్క్ అని క్రియేట్ అవుతుంది. ఇవేంటి అనేది మీకు ప్రాబ్లీ రేపు తెలుస్తాయి. ఓకే, ఇప్పటికైతే దాన్ని అలా వదిలేయండి. ఓకే, సో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి? అప్లికేషన్ స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ నేమ్ అండ్ ఐడి ఆఫ్ ద ఆర్గనైజేషన్. దిస్ ఇస్ ద యాక్చువల్ నేమ్, రైట్? సో క్లిక్ ఆన్ సేవ్ మీద క్లిక్ చేస్తున్నా. యూ బ్యాక్ టు దిస్ స్క్రీన్. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఉన్నాయా లేవా. ఉన్నాయా? జస్ట్ దట్స్ గుడ్, ఇట్ ఈస్ దేర్. అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ అప్లికేషన్, దెన్ క్లిక్ ఆన్ క్రియేట్ అప్లికేషన్. మీరు క్రియేట్ అప్లికేషన్ అని క్లిక్ చేయగానే ఏమేమి క్రియేట్ అవుతాయి? చాలా క్రియేట్ అవుతాయి. హై లెవెల్లో చెప్తా. అప్లికేషన్ క్రియేట్ అయింది. ఓకే, ఫస్ట్ థింగ్ ఈజ్
application gets created and organization will get created. As of now, NIPP organization is not there, right? That will get created, Nippon organization. Okay, application type enti? Framework application specific. Operator ID password, it will ask further. I will give you that. Okay, click on create application. See, మీరు క్రియేట్ అప్లికేషన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఒక 2 minutes 3 minutes పట్టొచ్చు, మీకు 10 minutes కూడా పట్టొచ్చు. అంటే 10 minutes ఇది రన్ అవుతా కూడా ఉండొచ్చు, ఛాన్స్ ఉంది స్టార్టింగ్ లో. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా, మీ ర్యామ్ ఎంతైనా కావచ్చు, పిఆర్పిసి వరకు, ఓన్లీ పిఆర్పిసి వరకు కొంచెం స్లోగా ఉండేదానికి ఛాన్స్ ఉంది 1 week. దాని తర్వాత చాలా క్యాష్ అంతా క్రియేట్ అయింది, అప్పుడు చాలా స్పీడ్గా ఉంటుంది. నాకు 1 minute లో అయిపోయింది, మీకు 5 minutes కూడా పట్టొచ్చు. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, so now application is created. Nippon Insurance Group has been configured and now it is ready to use. But how do you log in? You need an ID, correct? So for that you need to give one ID. ఇక్కడ ఏం అడుగుతుంది? ఈమెయిల్ అడ్రస్ ఫార్మాట్ లో అడుగుతుంది. ఆల్రెడీ ఉంటే ఓకే, లేదంటే మీరు ఎంటర్ చేసేది ఈమెయిల్ అడ్రస్ ఫార్మాట్ లో. నేను డెవలపర్ కదా, మనం అందరం డెవలపర్ కోర్స్ నేర్చుకుంటున్నాం. సో యూ వాంటెడ్ టు లాగిన్ యాజ్ అ డెవలపర్. దేర్ ఆర్ డిఫరెంట్ ఐడీస్, ఐ విల్ టెల్ యూ లేటర్. ఓకే, అంటే మీరు ఎంటర్ చేసే ఐడి ఒక డెవలపర్ గా క్రియేట్ అవుతుంది. ఓకే, దానికి డెవలపర్ అని మీనింగ్ఫుల్ గా డెవ్ అని ఇచ్చాను. ఇది ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కదా, FW @ ఈమెయిల్ ఐడి ఫార్మాట్ కదా, nipp.com అని ఇచ్చాను. అంటే డెవలపర్ ఐడి ఫర్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ @ నా అండర్స్టాండింగ్ కోసం నేను అలా ఇచ్చుకున్నా. మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు మీరు. ఈ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెయిల్ ఐడి అవ్వాల్సిన పనేం లేదు, ఇది ఫార్మాట్ అంతే. ఓకే, ఈ మెయిల్ ఐడి ఉందనుకోండి, ఆటోమేటిక్ గా ఈమెయిల్ వెళ్ళిద్ది ఎంటర్ప్రైజ్ సిస్టమ్ లో. ఇక్కడ మీరు ఈమెయిల్ ఏం కాన్ఫిగర్ చేయలేదు కదా ఇంకా, సో మీకేం వెళ్ళదు. ఓకే, ఎంటర్ప్రైజ్ లో అయితే మెయిల్ వెళ్ళిద్ది. ఓకే, కాన్ఫిగర్ చేసి ఉంటారు కాబట్టి. సో అదంతా మనకు అనవసరం. అసలు ఈ అప్లికేషన్ క్రియేట్ చేయడం అనేది మన లైఫ్ టైంలో ఒకసారి కూడా చేయం, నో ప్రాబ్లం. ఇదంతా ఆల్రెడీ మీరు జాయిన్ అయ్యేపాటికి సెటప్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనుకోండి, ఒక 5 years లేకపోతే బాగా 7 years 8 years ఉంది, కొత్తగా ఒక క్లయింట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు అప్లికేషన్ క్రియేట్ చేస్తారు. సో మీరు అప్లికేషన్ ఓన్ గా క్రియేట్ చేస్తారంటే లేదు. Again, you have to sit with another person called business analyst. Who is that? Business analyst. So నేను ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ గురించి లిటిల్ బిట్ చెప్తా మీకు. మీకు యాక్చువల్ బిజినెస్ ఉంటుంది, అంటే అమెజాన్ అనేది బిజినెస్, మీరు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎంప్లాయీ, మీరు అప్లికేషన్ డెవలపర్. ఎప్పుడు అమెజాన్ డైరెక్ట్ గా వచ్చి మీకు రిక్వైర్మెంట్స్ ఇవ్వదు. ఓకే, మీ ఇద్దరికి మధ్యలో ఒక పర్సన్ ఉంటాడు. సో అతనే బిజినెస్ అనలిస్ట్, ఆ పర్సనే బిజినెస్ అనలిస్ట్. సో always business is going to talk to business analyst to deliver the requirements. Business analyst ఏం చేస్తాడు? ఈ అప్లికేషన్ కి తగ్గట్టుగా రీడ్రాఫ్ట్ చేస్తారు. ఆ రిక్వైర్మెంట్స్ ని నీట్ గా డ్రాఫ్ట్ చేసి మీకు అర్థమయ్యేలాగా మళ్ళీ ఆ రిక్వైర్మెంట్స్ ని డెవలపర్ కి పంపిస్తారు. డెవలపర్ కి ఏమైనా డౌట్ ఉంటే ఎవరిని అడగాలి? బిజినెస్ అనలిస్ట్ ని అడగాలి. బిజినెస్ అనలిస్ట్ వెళ్ళి ఎవరిని అడుగుతాడు? తెలిస్తే చెప్తాడు, లేదంటే యాక్చువల్ బిజినెస్ తో క్రాస్ చెక్ చేసుకుంటాడు. ఇదే కమ్యూనికేషన్ ఎప్పుడైనా మీకు. సో every developer is going to communicate with first thing with, యాక్చువల్గా మీరు లో లెవెల్ ఎంప్లాయ్ అనుకోండి, మీరు మీ టీమ్ లీడ్ తో చెక్ చేయాలి. ఆ హైరార్కీ మళ్ళీ చెప్తాను, జనరల్ గా చెప్తున్నా. రిక్వైర్మెంట్స్ మీకు ఎలా వస్తాయి? హౌ డు యూ గెట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్? యూ విల్ గెట్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్ సెంట్ ఫ్రమ్ బిజినెస్ అనలిస్ట్. మరి బిజినెస్ అనలిస్ట్ ఎక్కడ అప్లోడ్ చేస్తారు ఈ రిక్వైర్మెంట్స్ అంటే? సపరేట్ టూల్ ఉంటుంది. ఆ టూల్ పేరు జీరా, JIRA. మన హర్ష ట్రైనింగ్స్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి దీనికి సంబంధించి జీరా టూల్ ఎలా ఉంటుంది, రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, స్టేటస్ ఎలా ఉంటుంది అని వీడియో ఉంది. ఎవరైతే ఐటీ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ లేదో వాళ్ళు చూడండి. ఓకే, ఇంకొక వీడియోలో లేదా సేమ్ వీడియోలోనూ బిజినెస్ అనలిస్ట్ కూడా చెప్పుంటాం, అసలు ఏంటి ఎలా ఉంటుంది రోల్ అని. అవి కూడా చూసుకుంటే మీకు రియల్ టైంలో ప్రాసెస్ ఎలా ఉంటుంది, టీమ్స్ ఎలా ఉంటాయి, రోల్స్ ఏముంటాయి అనేది క్లారిటీ వస్తుంది. వర్కింగ్ ఎంప్లాయీస్ కి అయితే ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. ఓకే, సో అవన్నీ చెప్పాను నేను. I have explained almost 33 technical terms that you come across in your day-to-day life in your enterprise application development. Business analyst, scrum master, developer, tester, environments, and tools like Jira, defect management system, DMS system, defect tracking, MOM. Explanation కూడా ఉంటుంది. నేమ్స్ చెప్పడానికి 7 videos ఎందుకు? ఒక వీడియోలో నేను ఇంట్రడక్షన్ లో చెప్పుకుంటా, అది చూసుంటారు అయిపోయి ఉంటుంది. 7 videos ఉన్నాయి. ఇంట్రడక్షన్ లో 33 టెక్నికల్ టర్మ్స్ చెప్పుకుంటా, దాని తర్వాత ప్రతి దాని గురించి నేను 7 videos దాకా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పా. ఓకే, ఎంప్లాయీ ఐ మీన్ లైక్ నాన్ ఐటీ కానీ లేకపోతే జాబ్ సీకర్స్ కానీ
if you are going to watch that videos, it will give you a clear idea up to some extent. ఎలా ఉంటది ప్రాసెస్, టీమ్స్ ఎలా కోఆర్డినేట్ అవుతాయి, ఓకే, అదంతా మీకు అర్థమైపోతుంది. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు దిస్ వన్, ఇక్కడ మీకు వేరే ఆప్షన్ ఏం లేదు, ఒకటే ఆప్షన్ ఉంది, ఆథర్స్ అని. అలా ఉంచండి. ఆథర్ అంటే డెవలపర్ అని అర్థం ఇక్కడ. ఓకే, విత్ సమ్ యాక్సెస్ లెవెల్. ఓకే, కమింగ్ బ్యాక్ టు దిస్ వన్, ఇక్కడ నేను devimpl@nippA.com అని ఎంటర్ చేసా. సో నౌ యూ నీడ్ టు క్లిక్ ఆన్ యాడ్. సో ఓవరాల్ గా బిగినింగ్ నుంచి ఏం చేసాం, అప్లికేషన్ విజార్డ్ రన్ చేసాం. ఒక అప్లికేషన్ ట్రెడిషనల్ అని సెలెక్ట్, ఐ మీన్ లైక్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అన్న, దాని తర్వాత ట్రెడిషనల్ అప్లికేషన్ తీసుకున్నా, అప్లికేషన్ నేమ్ ఎంటర్ చేసా, అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేసా, అప్లికేషన్ స్ట్రక్చర్ ఫ్రేమ్వర్క్ అని సెలెక్ట్ చేసా, ఆర్గనైజేషన్ నేమ్ ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఎంటర్ చేశాను. దాని తర్వాత ఏం చేసాను, ఆర్గనైజేషన్ ఐడి ఉంది. సో సేవ్ చేస్తాం ఆ ఆప్షన్స్. క్రియేట్ అప్లికేషన్ అనగానే అప్లికేషన్ క్రియేట్ అయ్యి దిస్ ఈజ్ ఆస్కింగ్ నౌ వాట్ ఈస్ ద లాగిన్ ఐడి దట్ యూ వాంటెడ్ టు గివ్ ఇన్ అన్ ఈమెయిల్ ఐడి ఫార్మాట్. ఒక మెయిల్ ఐడి ఫార్మాట్ లో లాగిన్ ఐడి ఇచ్చాను. దెన్ క్లిక్ ఆన్ యాడ్. సో ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ యాడ్. ఈ ఐడి క్రియేట్ అవుతుంది ప్లస్ ఒక పాస్వర్డ్ జనరేట్ అయ్యింది. ఈ పాస్వర్డ్ తీసి ఒక నోట్ ప్యాడ్ లో పెట్టి సేవ్ చేసుకోండి, మీకు గుర్తుండదు. ఓకే, ఇప్పుడే లాగిన్ అవుతాం కదా అని మీరు లాగ్ ఆఫ్ చేశారనుకో, మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేయడానికి నేను ఒక డాక్యుమెంట్ పంపించాలి మీకు. ఓకే, అది అలాగూ పంపిస్తాను నేను ఖచ్చితంగా. మీ అందరిలో ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురైనా చేస్తారు ఆ పని, బట్ నేను చెప్పాలి కదా. సో ఇది ఎప్పుడైనా మీరు సేవ్ చేసి పెట్టుకోండి, అవసరం అయింది. సేవ్ దిస్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇంటూ ఏ నోట్ ప్యాడ్. అది కూడా రాస్తుంది, ఇంకా ఫాలో అయిపోతే నేను ఏం చేయలేను. అంటే ఇట్ ఇస్ మై పాయింట్ ఇస్ వెరీ సింపుల్, డోంట్ క్రియేట్ మీ అన్నెసెసరీ వర్క్. నేను డెస్క్టాప్ లో పెట్టుకుంటాను. ఏంటి మన అప్లికేషన్, నిపాన్, రైట్, నిపాన్ అప్లికేషన్. సో ఇది నాకు అవసరం అయింది. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ డన్. జస్ట్ క్లిక్ ఆన్ another thing I wanted to let you know, all of you, this is for some people. Some people, they think like they should have internet connection to work on PEGA. మీరు ఈ PEGA ప్లాట్ఫామ్ మీద వర్క్ చేయాలంటే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ తో పని లేదు. there is no need of internet connection. ఓకే, మేబీ అట్ సైడ్ ఇంటర్నెట్ కనెక్షన్ తో పని లేదు. మీరు PEGA ఇన్స్టాల్ చేశారు కదా, ఎక్కడ ఇన్స్టాల్ అయింది, లోకల్ హోస్ట్ అంటే మీ సిస్టమ్ లో ఉంది. PEGA వర్క్ చేయడానికి ఇంటర్నెట్ కనెక్షన్ కి సంబంధం లేదు. ఇక్కడ లోకల్ హోస్ట్ లో మీరు ఏదైనా సర్వర్ లో ఇన్స్టాల్ చేశారనుకోండి, గూగుల్ యాక్సెస్ చేయాలంటే ఇంటర్నెట్ కావాలి కదా, అట్లా కావాలి. ఇప్పుడు మీ ల్యాప్టాప్ అందరిలో PEGA ఇన్స్టాల్ చేస్తున్నారు కదా, ఈ PEGA ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేసి నేను వర్క్ చేయాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ తో పని లేదు. అదైతే గుర్తుపెట్టుకోండి. మీరు క్లాస్ కనెక్ట్ అవ్వాలంటే ఆన్లైన్ లో ఇంటర్నెట్ కనెక్షన్ కావాలంటే. ఓకే, ఎనీ టైం మీరు PEGA ప్లాట్ఫామ్ లో ఎక్కడైనా వర్క్ చేయొచ్చు, ఇంటర్నెట్ కనెక్షన్ తో పని లేదు. ఏది హోమ్ వర్షన్ మీరు మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకున్న దాని గురించి చెప్తున్నాను. Okay, so now framework application is created. What is being created now? These are the rules created. Rules anta tarvata chepta rules gurinchi. First one, application create ayindi. What is that? FW application. FW application create ayindi. Next inkem create ayindi cheppandi. Organization NIPP has got created. Inka operator ID ఏంటిది, dev fw@nipp.com క్రియేట్ అయింది. ఇంకేమైనా క్రియేట్ అయింది, ఇంకా చాలా క్రియేట్ అయింది. సో ఐ విల్ రైట్ డౌన్ హియర్, క్లాసెస్ గాట్ క్రియేటెడ్. ఐ టెల్ యూ అబౌట్ దిస్ లేటర్, బట్ అక్కడ ఉంచండి ఆ పాయింట్ అంతే. ఓకే, సో దిస్ ఈస్ డన్. నేనేమి లాగిన్ అవ్వట్లేదు ఇప్పుడు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లో, గుర్తుపెట్టుకోండి. జస్ట్ స్టే ఇన్ డిఫాల్ట్ PEGA ప్లాట్ఫామ్ application, అక్కడే ఉండండి. Now let's create implementation application on top of above framework application. Okay, we will see this how to do it. సో ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి. మీరు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేయాలన్నా, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేయాలన్నా నావిగేషన్ సేమ్, జస్ట్ ఒక ఆప్షన్ మారుతుంది. Other than that, there are few changes. I'll tell you. Okay, so now we are going to create implementation application on top of above framework. Already నేను framework create చేశాను కదా, అది దేని మీద క్రియేట్ అయింది చెప్పండి. It has got created on top of PEGA platform.
ఇప్పుడు మనం క్రియేట్ చేయబోయే ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ విల్ గెట్ క్రియేటెడ్ ఆన్ టాప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్. చూడండి. ఓకే, సో రిక్వైర్మెంట్ create an implementation application to process auto insurance policies. For this, the framework application is already been built. It's already been built, so you don't need to create again. Already someone has created it, and you are going to create implementation application on top of it. Let's, for the sake of understanding that someone has created a framework and you are creating implementation. So design again, నేను అన్ని ఇప్పుడు నావిగేషన్స్ ఏమి రాయను, అంటే క్రియేట్ ఆన్ లెఫ్ట్ టాప్ మెను అవన్నీ ఒకసారి రాసేది. నెక్స్ట్ టైం నుంచి వీ డోంట్ రైట్ ఇట్. ఓకే, యూ షుడ్ నో దట్. చెప్పండి ఏం చేయాలి. ఓకే, ఐ విల్ రైట్ డౌన్ దిస్ here for your information. Log into PRPC by using default credentials. మీరు ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేశారు కదా, మీరు ఆ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లోకి లాగిన్ అయ్యి ఇంప్లిమెంటేషన్ చేయొద్దు. ఇదే లాగిన్ లో ఉండండి, డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ లోనే ఉండి ఫ్రేమ్వర్క్ ప్లస్ ఇంప్లిమెంటేషన్ రెండు చేయండి. అందుకే నేను మీకు క్లియర్ గా రాస్తున్నా, మళ్ళీ మీరు లాగా 5 ఫ్రేమ్వర్క్ లోకి లాగిన్ అయ్యి చేస్తారు. అందుకని మీరు డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ లోనే ఉండండి, అదే లాగిన్ తో మీకు తెలుసు క్రెడెన్షియల్స్ ఏంటనేది. ఇంప్లిమెంటేషన్ కూడా క్రియేట్ చేయండి. అగైన్ What's wrong with that? There will be a problem. If you log into framework application and create, it will not create a login ID for implementation separately. I want a separate ID now. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే అక్కడ మళ్ళీ నాకు పింగ్ చేస్తారు, నాకు లాగిన్ ఐడి రాలేదని. నాకు అవన్నీ వద్దు. ఓకే, చూద్దాం. ఇట్ ఈస్ వెరీ ఈజీ. నౌ యు సీ హియర్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. ఆల్రెడీ మీకు తెలుసు బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ మీన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ క్రియేటెడ్ ఆన్ టాప్ ఆఫ్ PEGA ప్లాట్ఫామ్. బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ మీన్స్ it is going to get created on top of PEGA platform. ఇక్కడ చూడండి, మీరు బజాజ్ ఇన్సూరెన్స్ గ్రూప్, LIC ఇన్సూరెన్స్ గ్రూప్, నిపాన్ ఇన్సూరెన్స్ గ్రూప్. నౌ ఆఫ్టర్ సీయింగ్ నిపాన్ ఇన్సూరెన్స్ గ్రూప్ యూ షుడ్ హ్యావ్ సమ్ ఐడియా. నిపాన్ ఇన్సూరెన్స్ గ్రూప్ అని మీరు ఇక్కడ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా రావచ్చు, ఇవన్నీ ఏం అప్లికేషన్స్. ఇవన్నీ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. ఈ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్స్ తో పాటే బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఉందా. బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి నాకు. PEGA ప్లాట్ఫామ్. వాడు PEGA ప్లాట్ఫామ్ అని అక్కడ ఇవ్వకుండా ఏమని ఇచ్చాడు, బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ ఈజ్ నథింగ్ బట్ PEGA ప్లాట్ఫామ్. ఇక్కడ డిస్ప్లే అయిన మొత్తం ఫ్రేమ్వర్క్ అప్లికేషన్స్. మీరు ఏ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసినా ఇక్కడ డిస్ప్లే అయ్యింది. నేను బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ క్లిక్ చేసి ముందుకు వెళ్ళాను అనుకోండి, నా అప్లికేషన్ అనేది PEGA ప్లాట్ఫామ్ మీద క్రియేట్ అయింది. అదే నేను నిపాన్ ఇన్సూరెన్స్ గ్రూప్ అని క్లిక్ చేసి ముందుకెళ్తే నా అప్లికేషన్ ఎక్కడ క్రియేట్ అయింది, నిపాన్ ఇన్సూరెన్స్ గ్రూప్ మీద క్రియేట్ అయింది. అంటే ఇప్పుడు నేను ఎక్కడ క్లిక్ చేయాలి, Nippon Insurance. Okay, click on Nippon Insurance Group so that our implementation application is going to get created on top of Nippon FW application. Okay, Nippon FW application మీద create అయ్యి. Okay, makes sense? Everyone clear? Okay, so I'm going to click on Nippon Insurance Group. ఇక్కడ మీకు ఒక 2 స్క్రీన్స్, ఇది కాదు ఈ స్క్రీన్ కాకుండా ఇంకా 2 స్క్రీన్స్ వస్తాయి, అవి తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ స్క్రీన్ చూడండి. వాట్ ఈస్ ఇట్ ఆస్కింగ్? ఇది ఏం చెప్తుందంటే బిల్డ్ విత్ నిపాన్ ఇన్సూరెన్స్ గ్రూప్. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే నిపాన్ ఇన్సూరెన్స్ గ్రూప్ సెలెక్ట్ చేస్తారు కదా, దాని ఆన్ టాప్ ఆఫ్ ఇట్ క్రియేట్ చేయమని. గో బ్యాక్ టు ఆల్ టైప్స్ అంటే బ్యాక్ వెళ్ళి వేరేది ఏదైనా చూస్ చేసుకోవాలా మీరు. ఓకే, are you okay to proceed with Nippon or go back? So I want to proceed with Nippon. Click on build with Nippon Insurance Group. Okay, click చేస్తున్నాను. చూడండి, ఇది క్లిక్ చేసి ముందుకెళ్తే సారీ మీకు ఇంతకు ముందు ఈ స్క్రీన్ రాలేదు. లాస్ట్ టైం ఫ్రేమ్వర్క్ చేసేటప్పుడు ఇట్లా కేస్ టైప్స్ అని రాలేదు. యాజ్ ఆఫ్ నో మీకు ఈ స్క్రీన్ తో పని లేదు. మీరు చేయాల్సిందల్లా జస్ట్ కంటిన్యూ చేయడమే. కేస్ టైప్స్ మనం ప్రాక్టికల్ గా క్రియేట్ చేస్తాం. దీని తర్వాత డేటా టైప్స్ అని కూడా వస్తుంది, అది కూడా మనం ప్రాక్టికల్ గా వర్క్ చేస్తాం. అంటే ముందే అన్ని చేయం కదా, సో ఇది కూడా కంటిన్యూ. ఈ 2 స్క్రీన్స్ మీకు జస్ట్ యాజ్ ఆఫ్ నో కంటిన్యూ అంతే. సో ఫ్యూచర్ క్లాసెస్ లో మీకు ప్రాక్టికల్ గా ఇవన్నీ వస్తాయి.
కేస్ టైప్స్ ఏంటి, డేటా టైప్స్ ఏంటి, అవన్నీ ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు, చెప్పాలంటే మళ్ళీ ఇంకో 1 అవర్ పడుతుంది. టాపిక్ వచ్చినప్పుడు చూద్దాం. ఈ స్క్రీన్ మీకు తెలుసు, అప్లికేషన్ నేమ్. సో నేను ఇక్కడ ఏమిస్తున్నాను, నిపాన్ ఆటో ఇన్సూరెన్స్, నిపాన్ ఆటో ఇన్సూరెన్స్. సో నిపాన్ ఆటో ఇన్సూరెన్స్ అని నేమ్ టైప్ చేసి మళ్ళీ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్, అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్. ఇక్కడ చూడండి, మనం దేర్ ఇస్ అనదర్ పాయింట్ టు లర్న్. సి మీకు బై డిఫాల్ట్ ఏముంది అప్లికేషన్ టైప్, నేను ఏం టచ్ చేయట్లేదు కాబట్టి దాని గురించి ఏం రాయట్లా, ఆల్రెడీ ఉంది, హైలైట్ చేసాను మీ ఇన్ఫర్మేషన్ కోసం, స్క్రీన్ షాట్ లో ఇచ్చాను. అంటే మీరు క్రియేట్ చేసేది ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. నెక్స్ట్ అప్లికేషన్ ఐడి చూడండి, నిపాన్ ఆటో, ఇంతకు ముందు నిపాన్ ఐఎన్. మ్యాచ్ అవుతుందా? ఒకవేళ మ్యాచ్ అయింది అనుకోండి, క్రియేట్ అవ్వదు. ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ చూపించింది, ఆ ఎర్రర్ మెసేజ్ చదివితే మనకు అర్థమైంది. ఓకే, చదవకుండా స్క్రీన్ షాట్ పెట్టద్దు. నెక్స్ట్ ఆర్గనైజేషన్ నేమ్, మళ్ళీ సేమ్ స్టోరీ. ఏమైంది? ఓకే, జస్ట్ జనరల్ పాయింట్, ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్, ఇది మ్యాండేటరీ కాదు కానీ బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, మీరు ఎన్ని అప్లికేషన్స్ క్రియేట్ చేసినా, ఐ మీన్ లైక్ అండర్ like one framework 10 implementations, or framework 1, framework 2, framework 3, like this if you're creating, it is always a best practice to have all implementations and framework connected to one same organization. System design చేసేటప్పుడు అలా mandatory పెట్టలేదు పెగవాడు. ఓకే, he's not giving it mandatory to have the same organization for some reasons. ఎందుకని some reasons చెప్పనా? మీరు ఒక ఫ్రేమ్వర్క్ చేశారు, ఇంప్లిమెంటేషన్ చేస్తారు, అయిపోయింది, మీ బిజినెస్ రన్ అవుతుంది. ఇంకా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం ఒక థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్ పర్చేజ్ చేశారు, దాన్ని తీసుకొచ్చి ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్ మీద పెట్టి మళ్ళీ కొంచెం డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్ ఇదే ఆర్గనైజేషన్ నేమ్ క్రియేట్ చేయాలని రూల్ ఏమన్నా ఉందా వాళ్ళు? బట్ స్టిల్ యూ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ ఇట్. ఓకే, ఆ డిజైన్ మిస్ మ్యాచ్ అయినా ఇక్కడ లిటిల్ బిట్, యూ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ ఎవ్రీథింగ్, నో ప్రాబ్లం. అలాంటి రీజన్స్ కోసం వీడు ఇప్పుడు మ్యాండేటరీ చేయలేదు. లాస్ట్ టైం మీరు పెగా 6.3, 6.2, 6.1 వర్షన్స్ కనుక వర్క్ చేస్తే, ఓకే, మీకు వర్షన్స్ గురించి చెప్పలేదు కదా, జస్ట్ అంటే వర్షన్స్ గురించి చెప్పేది ఏం లేదు, నెంబర్స్ చెప్పడమే. వర్షన్ 4, 4.1, 4.4, 5.1, 5.2, 5.3, 6.1, 6.2, 6.3, సర్వీస్ ప్యాక్ 1, సర్వీస్ ప్యాక్ 2. ఓకే, సో ఆఫ్టర్ దట్ పెగా 7, 6.3 తర్వాత ఎంత? పెగా 7, 4 నుంచి 4.1, 4.1, 4.4, 5.1, and then 5.5, and then 6.1, 6.2, 6.3. After that, PEGA 7, just for your information. Up to PEGA 6, okay, PEGA has used HTML to design PRPC entire user interface. A program, a scripting use chesaru, HTML. Starting from PEGA 7, they started using HTML5. HTML5, more user enhancements, user interface enhancements. అంతే, జస్ట్ మీకు ఆ పాయింట్ తెలియాలి, అంతే, అంత మించి అవసరం లేదు. 7 నుంచి ఎలా ఉంటాయంటే వర్షన్స్ 7, 7.1, 7.1.1, 7.1.2, 7.1.3, 7.1.4, 7.1.5, like this, 7.2, 7.3, 7.4, 8. 8 is called as PEGA Infinity. ఎందుకని PEGA Infinity ఎందుకు? ఆ 8 ని ఇలా తిప్పండి, జస్ట్ రైట్ సైడ్ కి, ఏమొచ్చింది? జస్ట్ అక్కడ పెద్ద లాజిక్ ఏం లేదు. ఓకే, సో PEGA Infinity. ఓకే, PEGA Infinity 8. 8 after 8.1, 8.2, 8.3, 8.4, 8.5, like this. Okay, what is the version that we are working on now? 8.7. 8.7.1, 2, 3 also available. I mean like 8.7.3. ఇట్ ఈస్ నాట్ ఎట్ రిలీజ్డ్. మీరు లాగిన్ అయితే పెగాలో చూపిస్తుంది ప్రతిసారి, నేను మళ్ళీ చూపిస్తాను. న్యూ వర్షన్ ఉంది అవైలబుల్ అని, అదేం న్యూ వర్షన్ డౌన్లోడ్ అవ్వట్లా, ట్రై చేశాను, మేబీ ఇట్ విల్ కమ్ సూన్. ఓకే, నెక్స్ట్ వర్షన్ PEGA 10 అనుకుంటా, మేబీ PEGA X, సంథింగ్ లైక్. ఓకే, సో ఎనీ హౌ, సి గోయింగ్ ఫార్వర్డ్ మనం వర్క్ చేసేటప్పుడు డిఫరెన్సెస్ కూడా తెలుసుకుంటూ ఉంటాం. అంటే ఇది 6 లో ఎలా ఉండేది, 7 లో ఎలా ఉంది, మీకు అట్లీస్ట్ ఒక వర్షన్ లో చూస్తే ఇంకో వర్షన్ లో ఎలా ఉండేది అనేది ఇమాజిన్ చేసుకోవచ్చు మీరు. ఒకవేళ మీరు పాత వర్షన్ చూడాలనుకుందాం, నా ఓల్డ్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉంటాయి, ఆ ఛానల్లో వీడియోస్ లో కొన్ని 6 వీడియోస్ ఉంటాయి, అప్పుడు ఇంటర్ఫేస్ ఎలా ఉండేది అని చూసుకోవచ్చు మీరు, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. కావాలంటే 7.4 లో ఎలా ఉండేది అనే ఇంటర్ఫేస్లు కూడా ఉంటాయి వీడియోస్. మీరు యూట్యూబ్ ని కనుక యాక్సెస్ చేయడం స్టార్ట్ చేస్తే
మీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉందో అర్థమైంది. ఓకే, చాలా కంటెంట్ ఉంటుంది యూట్యూబ్ లో. మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలంటే ఆ యూట్యూబ్ పర్ఫెక్ట్ గా ఫాలో అయితే ఏ ఇంటర్వ్యూ అయినా క్రాక్ అయిపోయింది. ఎందుకని మీ ఇంటర్వ్యూస్ కూడా అదే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతారు. ఓకే, ఫ్యాక్టే అది. అది మనకు తెలియదు. మనం అటెండ్ అయ్యి ఇక్కడికి వచ్చి వీడియో చూసినాక అర్థమైంది. ఓకే, ఈ క్వశ్చన్స్ అడిగారు అని. వెళ్ళి కామెంట్స్ లో చూడండి ఎంతమంది కామెంట్ చేస్తుంటారు. ఇదే క్వశ్చన్స్ యాస్టీస్ గా అడిగారు మమ్మల్ని. మళ్ళీ ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవడానికి టైం తీసుకోరు కదా వాళ్ళు. ఎక్కడన్నా ఈజీగా ఉంటే సింపుల్ గా సెనారియోస్ ఫ్రేమ్ అయిపోతాయి. ఖచ్చితంగా ఫాలో అవుతారు. మీ ఇంటర్వ్యూవర్స్ కూడా చాలా మంది యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో యూట్యూబ్ ఛానల్ పర్ఫెక్ట్ గా ఫాలో అయితే మీరు క్రాక్ చేయొచ్చు ఏ ఇంటర్వ్యూ అయినా. ఓకే, అవన్నీ క్లాస్ లో వస్తాయి, చాలా వరకు 95% వస్తాయి. బట్ స్టిల్ రిఫరెన్స్ కోసం మళ్ళీ అంటే అక్కడ ఒక ఇంటర్వ్యూ ఫార్మాట్ లో కూడా ఉంటాయి మళ్ళీ సపరేట్ గా. సో కాబట్టి యాక్సెస్ చేసుకోండి. ఆ యూట్యూబ్ నుంచి మాకు పెద్దగా డబ్బులు వచ్చేది ఏం లేదు. ఓకే, సో ఆర్గనైజేషన్ నేమ్ is random name. I don't want random name. I want the organization of the framework for the implementation as well. So నేను ఆర్గనైజేషన్ కి ఫ్రేమ్వర్క్ కి ఇంప్లిమెంటేషన్ కి ఫ్రేమ్వర్క్ కి సేమ్ ఆర్గనైజేషన్ ఉండాలి అనుకుంటున్నాను. Then I'll remove it. Look at here. Remove the random organization name. Now we are not going to type it. Choose the FW application organization. ఏంటిది ఆర్గనైజేషన్ పేరు? yes, that is NIPP. అంతేనా? చూడండి ఇక్కడ నేను ఇది రిమూవ్ చేశాను. ఇప్పుడు డౌన్ యారో క్లిక్ చేస్తే కీబోర్డ్ లో ఐ థింక్ ఇట్ ఇస్ డిస్ప్లే నేమ్ చూపిస్తుంది. యు చూస్ నిపాన్. ఓకే సార్ వన్ డౌట్. yes please. మనం ఆల్రెడీ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ తీసుకున్నాం కదా నిపాన్ ఇన్స్టెన్స్ అనేసి. ఇక్కడ మరి ఆర్గనైజేషన్ నేను డిఫాల్ట్ గా నిపాన్ ఇన్స్టెన్స్ రావట్లేదు. అదే నేను చెప్తుంది. ప్రీవియస్ వర్షన్స్ పెగా 6.3 అంతకు ముందు మీరు వర్క్ చేస్తే మీకు ఇంత ఛాన్స్ ఉండదు. బై డిఫాల్ట్ ఫ్రేమ్వర్క్ ఆర్గనైజేషన్ వచ్చేసింది. 7 నుంచి వాడు చేంజ్ చేసేసాడు. ఉండాల్సిన పని లేదు అలా ఏమి. మీరు విడిగా క్రియేట్ చేసుకోవాలంటే ఒక ఫెసిలిటీ ఇచ్చాడు. బట్ అగైన్ వి విల్ ఫాలో ద సేమ్ ప్రాక్టీస్ ఆఫ్ చూసింగ్ ద సేమ్ ఆర్గనైజేషన్. అది నేను చెప్పిన పాయింట్. ఓకే, అది రావాలని రూల్ ఏం లేదు. ఓకే సార్. క్లిక్ ఆన్ సేవ్. వన్ డౌట్. yes go ఫ్రేమ్వర్క్ ahead. అప్లికేషన్ కి ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి సేమ్ అప్లికేషన్ నేమ్ ఇవ్వకూడదు. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కి ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి సేమ్ నేమ్ ఇచ్చారనుకోండి, ఒక నేమ్ తో 2 ఎంటిటీస్ ఉండొచ్చా? సేమ్ మిస్ మ్యాచ్ ఉండాలి కంపల్సరీ. దానికి దీనికి డిఫరెన్స్ ఉండాలి. నేను చూపించాను కదా, నిపాన్ ఇన్సూరెన్స్ గ్రూప్ అని క్రియేట్ చేసినప్పుడు అప్లికేషన్ ఐడి నిపాన్ ఐఎన్ అని వచ్చింది. నిపాన్ ఆటో ఇన్సూరెన్స్ క్రియేట్ చేసినప్పుడు అప్లికేషన్ ఐడి నిపాన్ ఆటో అని వచ్చింది. అదే గనక మీరు నిపాన్ ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్, నిపాన్ ఇన్సూరెన్స్ ఇంప్లిమెంటేషన్ అని చేస్తే త్రో చేసేది ఎర్రర్. ఈ లాస్ట్ ఈ మ్యాచ్ అవ్వట్లేదు కాదు అక్కడ క్వశ్చన్. ఈ క్యారెక్టర్స్ మ్యాచ్ అవుతాయి. నిపాన్ ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్ అని క్రియేట్ చేస్తే నేను టైప్ చేసి చూపిస్తాను ఆగండి. నిపాన్ ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్, అలాగే నిపాన్ ఇన్సూరెన్స్ సపోజ్ ఇలా ఇచ్చాను అనుకుందాం, క్రియేట్ అవుతాయా? అవో, ఎందుకంటే మీరు ఇచ్చేది డిస్ప్లే నేమ్. ఆటోమేటిక్ గా పిఆర్పిసి ఏం చేస్తుంది, ఇంతవరకు తీసుకుంది పై దాంట్లో అంటే కిందది కూడా మ్యాచ్ అవుతుంది కదా, అంతవరకే తీసుకుంటుంది. ఇప్పుడు క్రియేట్ అయిద్దా? ఇక్కడ మిస్ మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి మీరు ఈ పాయింట్ లో. అర్థమైందా? ఓకే, క్లిక్ ఆన్ సేవ్. సో మనం ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ సేమ్ ఆర్గనైజేషన్ తీసుకున్నాం. సో వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ on top of framework where we are going to choose the same organization for implementation which has been created while creating framework application. Framework application create చేసేటప్పుడు ఏ ఆర్గనైజేషన్ అయితే వచ్చిందో అదే ఆర్గనైజేషన్ ని ఇంప్లిమెంటేషన్ కి యూజ్ చేస్తున్నాం. ఓకే, క్రియేట్ అప్లికేషన్. చెప్పండి. I have a small doubt. That's create division layer something ఉంది కదా, general division layer. అది నేను తర్వాత చెప్తాను. నేను టచ్ చేయలేదంటే యూ విల్ గెట్ ఇట్ లేటర్. ఓకే, మీకు ఒక రూల్ కి సంబంధించి కానీ ఒక స్క్రీన్ లో కనిపించే ఆప్షన్స్ కానీ అన్ని ఒకే రోజు డిస్కస్ చేయం, గుర్తుపెట్టుకోండి. గోయింగ్ ఫార్వర్డ్ అయినా అంతే. నేను అప్పుడు అది వదిలేసానంటే తర్వాత ఎప్పుడో వస్తుందని అర్థం. అంటే దానికి కనెక్టెడ్ గా ఏవో ఉంటాయి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన టాపిక్. ఒక స్క్రీన్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని ఒకే రోజు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక టాపిక్ కి సంబంధించిన థియరీ 10 days పట్టింది. ఓకే, సో నౌ
ఇది ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి మళ్ళీ సపరేట్ లాగిన్ ఐడి అడుగుతుంది. మీ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కి సేమ్ లాగిన్ ఐడి ఉండొచ్చా ఉండకూడదా? జనరల్ గా ఆలోచించి చెప్పండి. ఒకే ఐడి 2 అప్లికేషన్స్ ఉండొచ్చా ఉండకూడదా? ఉండకూడదా? అంటే ప్రతి అప్లికేషన్ కి ఒక ఐడి క్రియేట్ చేయాలని రూల్ ఏం లేదు కదా. మీ జీమెయిల్ అప్లికేషన్ కున్న లాగిన్ ఐడి, మీ యూట్యూబ్ అప్లికేషన్ కున్న లాగిన్ ఐడి, మీ గూగుల్ డ్రైవ్ అప్లికేషన్ కున్న లాగిన్ ఐడి అన్ని డిఫరెంట్ అప్లికేషన్స్ సేమ్ అప్లికేషన్స్? అప్లికేషన్ సేమా డిఫరెంటా? జీమెయిల్ ఐడి, జీమెయిల్ అప్లికేషన్, గూగుల్ డ్రైవ్ అప్లికేషన్, యూట్యూబ్ అప్లికేషన్, గూగుల్ ఫోటోస్ అప్లికేషన్, 4 డిఫరెంట్ అప్లికేషన్స్. అన్నిటికీ సేమ్ ఐడి ఉందా, డిఫరెంట్ ఉన్నాయా? ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ నేను ఇప్పుడు అలా చేయట్లేదు. వి విల్ సీ హౌ టు హ్యావ్ సింగిల్ ఐడి ఫర్ మల్టిపుల్ అప్లికేషన్స్ లేటర్. ఇప్పుడు నేను సపరేట్ గా ఇస్తున్నా. ఏమిస్తున్నా? డెవలపర్ ఆపరేటర్ ఐడి ఫర్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ @nipp.com. ఓకే, ఇలా నేను ఒక ఐడి ఎంటర్ చేస్తాను. మీ ఇష్టం, మీరు ఏ ఐడి ఎంటర్ చేస్తారనేది. దట్స్ అప్ టు యూ. యాడ్, క్లిక్ ఆన్ యాడ్. సో లెట్ మీ క్లిక్ ఆన్ యాడ్. ఏంటండి నేను ఏ ఐడి దేనికని నాకు అర్థం, ఐడి చూడగానే నాకు అర్థమయ్యేలా పెట్టుకున్నాను. నేను ఐడిలో ఐఎంపీఎల్ కనపడింది అంటే నాకు. సో మీకు ఇలా ఏమి ఉండవు. మీరు ఏదైనా కంపెనీ జాయిన్ అయ్యారనుకోండి, మీ ఐడీస్ ఇలా ఉండవు. మీ ఐడీస్ ఏముంటాయి చెప్పనా? క్లయింట్ ఐడిని మీరు అప్లికేషన్ ఐడిగా వాడుతూ ఉంటారు ఎప్పుడు. అంటే మీరు టీసీఎస్ కి జాయిన్ అయ్యారు, మీకు ఒక ఎంప్లాయ్ ఐడి ఉంది కదా. టీసీఎస్ నుంచి జేపీ మార్గాన్ కి వర్క్ చేస్తున్నారు. జేపీ మార్గాన్ వాడు ఒక క్లయింట్ ఐడి ఇస్తాడు. యూజువల్ గా ఆ క్లయింట్ ఐడిని ఇట్ ఈస్ మస్ట్ యాక్చువల్ గా. అంటే మీరు వేరే దాంతో క్రియేట్ చేయొచ్చు, కానీ ఇట్ ఈస్ మస్ట్ దట్ యూ క్రియేట్ విత్ యువర్ క్లయింట్ ఐడి. ఎందుకని? మీరు చేసే చేంజెస్ అన్ని ఈజీగా పక్కన వాళ్ళకి తెలుస్తాయి ఏ ఐడితో చేశారనేది. మీరు ఏదో ర్యాండమ్ గా ఇచ్చారనుకోండి, మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేరు కదా. మీరు పిఆర్పిసిలో ఏది యాక్సెస్ చేసినా హిస్టరీలో పడిపోద్ది. అది ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఏం అప్డేట్ చేశారు, ఏ టైంకి చేశారు, ఏ డేట్కి చేశారు. మీ క్లయింట్ ఐడి ఉందనుకోండి, ఇట్ విల్ బి ఈజీ టు రికగ్నైజ్ యూ. అందుకే మీ లాగిన్ ఐడి ఎప్పుడైనా ఏముంటది, మీ క్లయింట్ ఐడి ఉంటది, అలాగే పెట్టుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ ద ఐడి అండ్ పాస్వర్డ్ దట్ గాట్ జనరేటెడ్. కాపీ దిస్ user ID, I mean like operator ID and password into notepad. Okay, చూడండి ఇక్కడ. So I'll copy this to notepad for future purpose. Okay, done. So click on done. Do what? Log off. Log off. Where is the log off? మీకు అక్కడ కనబడకపోవచ్చు, లెఫ్ట్ కార్నర్ లో ఉంటుంది. మీకు జీమెయిల్ కి రైట్ టాప్ కార్నర్ లో ఉంటుంది కదా సర్కిల్, అలా పెగాలో లెఫ్ట్ బాటమ్ కార్నర్ లో ఒక సర్కిల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు లాగ్ ఆఫ్ అని కనపడింది. సో లాగ్ ఆఫ్ చేయండి. నౌ యూ లాగ్ ఆఫ్ ఫ్రమ్ హియర్. ఓకే, వన్స్ యూ లాగ్ ఆఫ్ యూ విల్ బి గెటింగ్ ఎ స్క్రీన్ లైక్ దిస్. ఓకే, మళ్ళీ లాగిన్ స్క్రీన్ వచ్చింది. నౌ ఐ వాంటెడ్ టు లాగిన్ టు మై ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ యాజ్ వెల్ యాజ్ మై ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. సో ఇక్కడ నుంచి నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ అంతా చాలా ఇంపార్టెంట్, చాలా ఫోకస్ గా వినండి. ఇప్పటి వరకు చేసింది నావిగేషన్స్ ఎవరైనా చేస్తారు. ఓకే, దట్ ఈస్ వెరీ సింపుల్. ఇఫ్ యూ ఫాలో డాక్యుమెంట్స్ నావిగేషన్స్ ఆబ్వియస్లీ యుల్ గెట్ ద అవుట్పుట్ రిజల్ట్. ఓకే, లాగిన్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఇంపార్టెంట్. చూడండి, మీకు సబ్జెక్ట్ లెర్నింగ్ అంటే ఏంటనేది అర్థమైంది. ఓకే, ఐ విల్ బి లాగింగ్ ఇన్ టు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. ఐడి ఏంటి? devfw@nipp.com. ఓకే, ఇక్కడ చూడండి, ఐ విల్ గివ్ ఎ స్క్రీన్ షాట్. లాగిన్ టు FW అప్లికేషన్. ఫస్ట్ FW అప్లికేషన్ లోకి లాగిన్ అవుతుంది. మీ దగ్గర ఐడి పాస్వర్డ్ ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం వైల్ యూ లాగిన్ టు అన్ అప్లికేషన్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ టు చేంజ్ ద పాస్వర్డ్. ఓకే, సో లాగిన్ అవుతున్నా, పాస్వర్డ్ చేంజ్ చేయమని అడిగింది. నేనేం సేవ్ చేయట్లేదు. మీకు కావాలంటే సేవ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సేవ్ ఇట్. ఇక్కడ యూఆర్ఎల్ చేంజ్ అవ్వట్లేదు. ఇది నా ఇష్యూ, మీకేం రాదు. మీకు ఇలా వచ్చింది అనుకుందాం, ఇక్కడ యూఆర్ఎల్ కనబడుతుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఐడి పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ పోయింది. యూజువల్ గా మీకు ఇలా ఏం రాదు. @nipp.com, రైట్? devfw. ఓకే, ఇట్ విల్ ఆస్క్ యూ టు చేంజ్ ద పాస్వర్డ్. ఇందుకే నేను పాస్వర్డ్ మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి అని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ పాస్వర్డ్ ఇవ్వాలి కదా. సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఓల్డ్ పాస్వర్డ్, దట్ షుడ్ బి దేర్ సమ్వేర్.
You should have saved it. Current password, new password. జనరల్ గా నేను ఎప్పుడు ఇచ్చినా RULES అని ఇస్తా. ఏంటిది? రూల్స్. మీరు కూడా అదే ఫాలో అవ్వండి. ఏదో ఒక పాస్వర్డ్ ఇచ్చి మళ్ళీ అనవసరంగా ఇబ్బంది పడదు. ఓకే, you give rules password, you'll remember forever. Okay, and then you click on okay. What is this? I don't want this pop-up. Okay, you will be here. మీకు ఈ స్టూడియోస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాజ్ ఆఫ్ నో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ క్లిక్ ఆన్ యాప్ స్టూడియో మెనూ. క్లిక్ ఆన్ యాప్ స్టూడియో మెనూ. క్లిక్ అవ్వట్లేదా? ఇది క్లోజ్ చేయాలనుకుంటా. పాపప్, క్లోజ్ దిస్ పాపప్. క్లిక్ ఆన్ యాప్ స్టూడియో మెనూ అండ్ చూస్ డెవ్ స్టూడియో. ఈ స్టూడియోస్ ఏంటనేది నేను మీకు తర్వాత చెప్తాను. బట్ డెవ్ స్టూడియో అంటే మీకు అర్థమై ఉండాలి. డెవలపర్ స్టూడియో అంటే మీరు డెవలపర్ గా ఎప్పుడు యాక్సెస్ చేసేది ఏంటి? డెవ్ స్టూడియో. మీకు బ్రీఫ్ గా చెప్పాలి అంటే యాప్ స్టూడియో ఈజ్ జస్ట్ లైక్ ఏ షార్ట్ కట్ ఆఫ్ డెవ్ స్టూడియో. షార్ట్ కట్ అని ఎందుకన్నానంటే మీరు ఒక డెవలపర్ గా ఫుల్ ప్లెజ్డ్ యాక్సెస్ కావాలనుకోండి, మీకు ఏదైనా చేయగలగాలి, డెవలపర్ స్టూడియోకి వెళ్తారు. విత్ లిమిటెడ్ యాక్సెస్, విత్ వెరీ లిమిటెడ్ యాక్సెస్ ఆఫ్ అప్ టు 10% యాప్ స్టూడియో. యాప్ స్టూడియో క్రియేట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. దే వాంట్ సిటిజన్స్ టు క్రియేట్ అప్లికేషన్స్. సిటిజన్స్ అంటే ఏంటి? కామన్ పీపుల్. అంటే పెగా యూజ్ చేసి అసలు మీకు పెగా గురించి ఏం తెలియకపోయినా పర్లా మీరు యాప్ స్టూడియో యాక్సెస్ చేసి అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు, ట్రాన్సాక్షన్ మోడల్ డిజైన్ చేయొచ్చు, అంటే ఒక బిజినెస్ అనలిస్ట్ క్రియేట్ చేయొచ్చు, కామన్ పీపుల్ కూడా క్రియేట్ చేయొచ్చు అని. ఓకే, ఇది డెవలప్ చేయడానికి ఒక రీజన్ ఉంది, తర్వాత మాట్లాడుకుందాం, టైం వేస్ట్ అయిపోద్ది, ఇప్పుడు కాదు. ఓకే, క్లిక్ ఆన్ వాట్ ఈస్ దట్? క్లిక్ ఆన్ యాప్ స్టూడియో menu on top left, then do what? Choose admin studio. Choose admin studio. So నేను admin studio అని చూస్ చేస్తే admin studio లోకి వచ్చాను. ఇక్కడ చూడండి, not admin studio, it's dev studio. Sorry, dev Dev studio. studio. I am into dev studio. అక్కడ అదే టైప్ చేశాను, dev studio అని. Sorry, hold on. Dev studio. Okay, choose dev studio and you will be in the dev studio. ఇది డెవలపర్ స్టూడియో. డెవ్ మీనింగ్ డెవలప్. ఈ పాపప్ మీ ఈ ట్యాబ్ క్లోజ్ చేసేయచ్చు, దీంతో పని లేదు మనకి. ఇక్కడ చెప్తుంది కదా న్యూ వర్షన్ అని, బట్ ఏం డౌన్లోడ్ అవట్లా, లీవ్ ఇట్. సో నౌ యూ సీ హియర్ కేస్ టైప్స్, డేటా టైప్స్, యాప్, రికార్డ్స్, ఫేవరెట్స్. ఇవన్నీ ఒక్కోటి యాక్సెస్ చేసేటప్పుడు మీకు తెలిసిపోతాయి. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు యాప్ ఎక్స్ప్లోరర్. క్లిక్ ఆన్ యాప్ ఎక్స్ప్లోరర్. క్లిక్ ఆన్ యాప్ ఎక్స్ప్లోరర్ ఇన్ ద లెఫ్ట్ ప్యానల్. లెఫ్ట్ ప్యానల్ లో యాప్ ఎక్స్ప్లోరర్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ మ్యూట్ చేయండి, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉన్న వాళ్ళు ప్లీజ్. లెఫ్ట్ ప్యానల్ లో యాప్ ఎక్స్ప్లోరర్ ని క్లిక్ చేశాను. వై ఇట్ ఈస్ నాట్ లోడింగ్? Just give me a minute, I'll refresh once again. There are some HTML issues with latest version, but don't much worry about it. నేను మ్యూట్ ఆల్ చేసినప్పుడు మీరు అన్మ్యూట్ చేయొద్దు అసలు, ప్లీజ్. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఓకే, ఇప్పుడు నీట్ గా లోడ్ అయింది. ఇంతకు ముందు సరిగ్గా లోడ్ అవ్వలేదు, వైట్ కలర్ స్క్రీన్ అదంతా. మీకు ఎప్పుడన్నా UI ఇష్యూస్ ఉన్నాయనుకోండి, సరే పెగా అన్ఇన్స్టాల్ చేయడం ఈజీ కదా అని గబగబా అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయకండి, చేసిందంతా పోయింది. నాకు చెప్పండి, నేను చెప్తా సొల్యూషన్. ఓకే, క్రోమ్ బ్రౌజర్ లో వర్క్ అవ్వలేదు, ఏదో లోడ్ అవ్వలేదు ప్రాపర్ గా అనుకోండి, ఈ URL తీసుకొని ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో ట్రై చేయండి, లేదా ఎడ్జ్ బ్రౌజర్ లో ట్రై చేయండి. ఒక బ్రౌజర్ కాదు ఇంకో బ్రౌజర్ లో ప్రాపర్ గా లోడ్ అయింది. హోమ్ వర్షన్ లో లిటిల్ బిట్ ఆఫ్ ఇష్యూస్ ఉండడం అనేది కామన్. ఓకే, సో అన్ఇన్స్టాల్ మాత్రం చేయొద్దు. యాప్ ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేశారు. యాప్ ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేస్తే నేను ఇప్పుడు వీటి గురించి ఏం మాట్లాడట్లేదు. ఇక్కడ చూడండి, ఫోకస్ ఇక్కడ పెట్టండి. ఏమిటిది? 2 అప్లికేషన్స్. అంటే నేను ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్ లోకి లాగిన్ అయితే నాకు 2 అప్లికేషన్స్ యాక్సెస్ వచ్చింది. ఏమేమి అప్లికేషన్స్ కి? we can see 2 అప్లికేషన్స్. చెప్పండి కరెక్టే, 2 అప్లికేషన్స్. దాని మీద క్లిక్ చేస్తున్నా చూడండి. 2 అప్లికేషన్స్ మీద క్లిక్ చేస్తే ఏమేమి చూపిస్తుంది? సో బై లాగిన్ టు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ we can access functionalities of ఏమేమి? ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ ప్లస్ పెగా ప్లాట్ఫామ్. పెగా డన్. మీకు అది చూపించడం కోసం ఇక్కడ వరకు లాగిన్ అయ్యాం. ఫర్దర్ గా మళ్ళీ లాగిన్ అవుతాం. ఈ రోజు ఎక్స్ప్లెనేషన్ లోనే మళ్ళీ లాగిన్ అవుతాం.
ఇట్లాగే మీరు ఇప్పుడు గెస్ చేయొచ్చు, ఈ పాటికి చెప్పేయచ్చు మీరు. నేను ఇంప్లిమెంటేషన్ లోకి అప్లికేషన్ లోకి లాగిన్ అయితే ఎన్ని అప్లికేషన్స్ చూపిస్తారు? 3. ఇట్ విల్ షో 3 అప్లికేషన్స్. చెప్పండి ఏమేమి అప్లికేషన్స్? PEGA platform, framework, Nippon ఇంప్లిమెంటేషన్ and implementation. PEGA వచ్చేసింది. సో లాగ్ ఆఫ్ ఫ్రమ్ హియర్. Done. Now, yes, no? So I'm going to give the old password. See, like how I have logged into framework application. At the time of login to framework application, it was asking to change the password. The same way, while login to implementation application also, it was asking to change the password. So framework application lo login ayinappudu ela aithe password change adigindo, same implementation application lo kuda it is asking. So we will go ahead and give the new password and try to change the password. You will be in. So click on change password. Why it is like this? Damn shit. devimpl@nipp.com. Is that the old password? Still the screen is blank, sir. It is working properly now. No, sir. The screen is blank right now. I didn't get to see anything. No, for everyone else It was okay. it was okay, right? Yeah, just make sure that you just close and open again. Please don't mind. Okay. We are okay with your screen, sir. Right now, it's okay. Oh, yeah, it is okay as of now. I'm just trying to log into implementation application. Nippon Auto Insurance. Why this window is coming? Just wait. I'll not touch this. It has to get me into implementation application. Okay. Same as it is like how it has happened for while logging to framework application. The same way it is getting App Studio. Okay. For every one of you, it is changing, right? I'll go slowly. Okay. Because I observed that the screen is loading very slow for online people. For now, I'll go slowly. So it has given me a screen where it has loaded App Studio, same as framework application. Again, same as framework application. Emochindi Dev Studio. Switch to Dev Studio. Dev Studio. మీరు Dev Studio switch అయ్యారనుకోండి, then similarly you are going to see same way. Just I will wait. No. Wait. I am waiting. I'm seeing here what is getting loaded. No problem. I'll wait. It is loaded now to every one of you, right? What should I do now? ఇప్పుడు ఏం చేయాలి? Click on App Studio. మీరు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కి ఏం చేశారో ఎగ్జాక్ట్ గా అవే స్టెప్స్ రెప్లికేట్ చేస్తున్నాం. కొత్తగా ఏం లేదు. యాప్ స్టూడియోకి వెళ్ళాను. ఓకే, ఇది కూడా లోడింగ్ ఇష్యూ ఉందా? I'll refresh it. No problem. There are some HTML issues with, I told you, right? 8.7, but still we'll work on 8.7. Dev Studio. Okay, once more you have to try. Okay, Application Explorer. Once you go to Application Explorer, once you click on App Explorer, you can see here App Explorer is getting loaded slowly. This is the App Explorer. I clicked on App Explorer. On top left you can see how many applications you are seeing. Top left lo 3 applications ఉన్నాయి. మీరు ఆల్రెడీ చెప్పారు నాకు ఏమేమి ఉన్నాయి. PEGA platform, framework, implementation. See, by login to implementation application, how many application functionalities you can access generally? 3. From this application we can access implementation application, inka framework application, PEGA platform. That's what you need to realize. Just what is been there, I wanted to show you. I have logged into framework application and we have seen 2, now 3. This is over. I mean, how to create framework application, how to create implementation application on top of framework application, and how to log into both of the application and make an observation of how many applications are being shown up to access. Okay, framework application loki ela login avvali, implementation application loki ela login avvali, login ayin tarvata em show up chestunnayi akkada. So ippudu chudandi, so far whatever we have learned is just an observation that we have made.
ఇప్పుడు మీకు అప్లికేషన్ మీరు క్రియేట్ చేయలేదు, ఎవరో క్రియేట్ చేశారు. ఎవరో ఒకళ్ళు పెగా ప్లాట్ఫామ్ మీద ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేశారు, దాని మీద మళ్ళీ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేసేసారు. మీకు ఒక లాగిన్ ఐడి ఇచ్చారు, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి సంబంధించిన లాగిన్ ఐడి ఇచ్చి మీరు లాగిన్ అయ్యారు. ఈ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఏ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ మీద క్రియేట్ చేశారనేది మీరు ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. దట్ ఈస్ ద టాస్క్. ఎట్లా చెప్తారు? ఎట్లా తెలుసు మీకేమి? నేను ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రెడెన్షియల్స్ మీకేం చెప్పాలా? ఒక అప్లికేషన్ క్రెడెన్షియల్స్ ఇచ్చా, లాగిన్ అవ్వమన్నా లాగిన్ అయ్యారు. ఇది దేని మీద బిల్డ్ చేశారో చెప్పండి అని చెప్పాను. దట్ ఈస్ ద టాస్క్ దట్ ఈస్ బీయింగ్ గివెన్ టు యు. ఎట్లా చెప్తారు? డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్ నేమ్. ఆర్గనైజేషన్ నేమ్ మీద అంటే మీరు సరే, నా పెగా ప్లాట్ఫామ్ లో 100 అప్లికేషన్స్ ఉన్నాయి, మీకు ఒక ఐడి ఇచ్చా, దీన్ని ఏ అప్లికేషన్ మీద క్రియేట్ చేస్తారో చెప్పండి. డెఫినేషన్ నేమ్ సెర్చ్ చేసుకోలేము, దట్ ఈస్ ఇంపాసిబుల్. ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ వర్క్ లా ఉంటుంది కదా. You don't need to guess. Yes, you don't need to guess. Just that is what we are going to learn now. So create చేసినప్పుడు మీకు తెలుసు దేని మీద ఏది చేశారని. మరి వేరే డెవలపర్ కి ఎలా తెలుస్తుంది? అప్లికేషన్ డ్రాప్ డౌన్ అది ఎక్కడ ఉంది? ఇది పేరు కాదు నేను అడిగేది. ఆ అప్లికేషన్ నాకు కావాలి, ఏ అప్లికేషన్ క్రియేట్ చేస్తారు మొత్తం అసలు హైరార్కీ అంతా నాకు కావాలి. ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ వర్క్ లా ఉంది కాబట్టి, సో నిప్ అనేది ఫ్రేమ్వర్క్ అండ్ ఇంప్లిమెంటేషన్ నిప్ ఆటో అండ్ వర్క్ ఇస్ వర్క్. ఓకే, సో పెగా ప్లాట్ఫామ్ మీద అప్లికేషన్స్ డెవలప్ చేశారు కదా, చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఒక అప్లికేషన్ లోకి లాగిన్ అయ్యి దాని నుంచి మీరు ఇప్పుడు రివర్స్ వెళ్ళాలి. అంటే ఈ అప్లికేషన్ దేని మీద బిల్డ్ చేశారు, మళ్ళీ అది ఇంకో దాని మీద దేని మీద బిల్డ్ చేశారు, అట్లా మీరు ట్రావర్సింగ్ ఎక్కడ వరకు ఉండాలి? పెగా ప్లాట్ఫామ్ వరకు ఉండాలి. సో అది ఇక్కడ అప్లికేషన్ మీద క్లిక్ చేసి చెప్తే అవ్వదు. సో మీకు ఇప్పుడు ఇలా అడిగాను కాబట్టి మీరు అప్లికేషన్ మీద క్లిక్ చేసి నేను చూస్తా అంటున్నారు నేమ్స్. నేను ఇలా అడగను, ఇంకోలా అడుగుతా. చూడండి, ఆల్రెడీ 3 అప్లికేషన్స్ క్రియేట్ చేశారు. ఏమేమి? పెగా ప్లాట్ఫామ్ మీద ఒక ఫ్రేమ్వర్క్ 1 అనేది క్రియేట్ చేసి దాని మీద ఇంప్లిమెంటేషన్ 1 అనేది క్రియేట్ చేశారు. మీ బిజినెస్ కూడా రన్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు నేను ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కొన్నా, అదేది ఇంకో ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఏదో ఉంది, ఫ్రేమ్వర్క్ 2 అనేది ఉంది. అది సెపరేట్ గా ఇండిపెండెంట్ గా ఉంది, అది పెగా ప్లాట్ఫామ్ మీద ఉంది. పెగా ప్లాట్ఫామ్ మీద ఫ్రేమ్వర్క్ 1 ఉంది, ఫ్రేమ్వర్క్ మీద ఇంప్లిమెంటేషన్ 1 ఉంది. మళ్ళీ పెగా ప్లాట్ఫామ్ మీద ఇంకోటి ఉంది సెపరేట్ గా, ఏంటి? ఫ్రేమ్వర్క్ 2. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఇచ్చారు మీకు, ఫ్రేమ్వర్క్ 2 తీసుకొచ్చి ఫ్రేమ్వర్క్ 1 మీద పెట్టి ఫ్రేమ్వర్క్ 1 మీద ఉన్న ఇంప్లిమెంటేషన్ ని ఫ్రేమ్వర్క్ 2 మీదకి మూవ్ చేయాలి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందో అర్థం కాలేదా? అర్థం కాలేదా? ఓకే, అర్థమైంది. రెండోదే కరెక్ట్. అర్థమైందో అర్థం కాలేదో కూడా అర్థం కాలేదు. ఫైన్. హోమ్ స్క్రీన్ మీద అప్లికేషన్ లేయర్స్ విజార్డ్ కనిపిస్తుంది కదా హర్ష. ఓకే, అది పక్కన పెడదాం, నేను చెప్తా, రిక్వైర్మెంట్ చెప్తా. ఇప్పుడు మీకు చూడండి, ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ డయాగ్రమాటికల్లీ. ఓకే, టైం పట్టినా పర్లేదు. జస్ట్ సీ హియర్. ఇదేంటిది? పెగా ప్లాట్ఫామ్. పెగా ప్లాట్ఫామ్ మీద నేను ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేశాను. ఏమని? FW1 అని చేశాను. ఓకే, దాని మీద IMPL1 అని చేశాను. ఆల్రెడీ ఇది ఉంది, ఆల్రెడీ రన్ అవుతుంది. పెగా ప్లాట్ఫామ్ లోకి లాగిన్ అయ్యి ఇంకో ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసుకున్నాను సపరేట్ గా, FW2. చేయొచ్చో చేయలేమా? నేనే చేసుకోవచ్చు. సపరేట్, ఈ రెండింటికి రిలేషన్ ఏం లేదు. ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్ వచ్చింది, ఏమని? ఈ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చి ఈ మధ్యలో పెట్టమని వచ్చింది. అంటే ఏమైంది? ఫ్రేమ్వర్క్ 1 మీద ఫ్రేమ్వర్క్ 2 వచ్చింది. ఫ్రేమ్వర్క్ 1 మీద ఇంప్లిమెంటేషన్ ఎక్కడికి మూవ్ అయింది? ఫ్రేమ్వర్క్ 2 మీదకి మూవ్ అయింది. దీన్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టమని. అంటే మీరు ఎక్కడో లింక్ కట్ చేసి ఎక్కడో లింక్ యాడ్ చేయాలి. మరి అది ఎలా చేస్తారు? మీకు ఫార్వర్డ్ ఇంజనీరింగ్ మాత్రమే తెలిస్తే ఇలాంటివి చేయలేరు. వాట్ ఎవర్ దట్ యూ హావ్ లర్న్ సో ఫార్ ఈస్ ఫార్వర్డ్ ఇంజనీరింగ్. అంటే స్క్రాచ్ నుంచి ఎలా క్రియేట్ చేసి వెళ్ళాలి. కానీ ఆ రిలేషన్స్ మీకు తెలియదు. విజార్డ్స్ యూజ్ చేశారు, మీరు ఎక్కడ దేనికి మాన్యువల్ గా ఇవ్వలేదు. సో ఇవి ఎక్కడ రిలేట్ అయి ఉన్నాయి? ఈ అప్లికేషన్ ని ఇంకో అప్లికేషన్ మీద క్రియేట్ చేసినప్పుడు ఆ లింక్ అనేది ఎక్కడ వచ్చింది అనేది మీకు తెలియాలి ఇప్పుడు. సో మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఇక్కడ చూడండి, పెగా ప్లాట్ఫామ్ FW1 కి పెగా ప్లాట్ఫామ్ ఏమైందంటే, FW1 ఈస్ బిల్ట్ ఆన్ పెగా. కరెక్టా కాదు? FW1 ఈస్ బిల్ట్ ఆన్ పెగా ప్లాట్ఫామ్. IMPL1 ఈస్ బిల్ట్ ఆన్ FW1. అంటే ఇక్కడ FW1 ని మనం ఏమంటామంటే బిల్ట్ ఆన్ అప్లికేషన్ అంటాం. ఏమంటాం?
దేనికి బిల్ట్ ఆన్ అప్లికేషన్? FW1 is built on application for PEGA platform. మరి అదే ఇప్పుడు వరకు చెప్పింది. MPL1. FW1 is built on for what? Implementation. PEGA platform is built on application for what? Framework. అంటే framework 1 is built on PEGA platform. అంటే PEGA platform ఏంటి? Built on application. PEGA platform is built on application for framework. Framework is built on application for implementation. ఈ రిలేషన్స్ ఉండాలి. ఈ రిలేషన్స్ అనేవి ఉండాలి. ఓకే, జస్ట్ లెట్ మీ డూ దిస్. హోల్డ్ ఆన్. ఆ రిక్వైర్మెంట్ పక్కన పెడితే ఐఎమ్ గోయింగ్ టు డ్రా దిస్ PEGA ప్లాట్ఫామ్. ఇదేంటిది? పైది మన అప్లికేషన్. మనదేంటిది? నిపాన్ ఐఎమ్ సారీ, నిపాన్ FW అప్లికేషన్. ఇదేంటిది? నిపాన్. ఓకే, ఐఎమ్ రైటింగ్ ఇంప్లిమెంటేషన్ సింపుల్. After creating above applications, the below is structure in a stack. Intena kada? This is done. Now let's look at first point. PEGA platform is called as built on application for నిపాన్ ఫ్రేమ్వర్క్. ఈ పాయింట్ క్లియర్ అందరూ? PEGA ప్లాట్ఫామ్ అనేది మనం ఏమంటాం? నిపాన్ FW కి బిల్ట్ ఆన్. అలాగే నిపాన్ FW ఈజ్ కాల్డ్ యాజ్ బిల్ట్ ఆన్ అప్లికేషన్ ఫర్ నిపాన్ IMPL ఏదైతే అది. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు సీ ద రిలేషన్స్. ఈ రివర్స్ ఇంజనీరింగ్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో చెప్పాను, దేర్ ఆర్ 2 things, ఫార్వర్డ్ ఇంజనీరింగ్, రివర్స్ ఇంజనీరింగ్. రెండిట్లో ఏది కష్టం? రివర్స్ ఇంజనీరింగ్ ఇస్ డిఫికల్ట్. రివర్స్ ఇంజనీరింగ్ మీరు చేశారనుకోండి, మీరు ఎక్స్టెండ్ చేయొచ్చు ఉన్నదాన్ని. అంటే ఒక కన్స్ట్రక్షన్ హాఫ్ జరిగింది అనుకోండి, మిగతా హాఫ్ మీరు చేయాలి. హాఫ్ ఎవరో చేశారు, మిగతా హాఫ్ మీరు చేయాలంటే ఆల్రెడీ బిల్ట్ అయిన హాఫ్ ని మీరు రివర్స్ ఇంజనీర్ చేసి చూడాలి కదా, ఎలా చేశారు, ఎక్కడ చేశారు, ఏం చేశారని. అలా చేయకుండా మీరు కన్స్ట్రక్ట్ చేయడానికి ఫర్దర్ గా పాసిబుల్ అయిద్దా? సో మీరు ఒక డెవలపర్ గా జాయిన్ అయినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఇలా స్క్రాచ్ నుంచి క్రియేట్ చేసే అవకాశం రాకపోవచ్చు. అంటే మీరు జాయిన్ అయ్యేపాటికే అప్లికేషన్ క్రియేట్ చేసి కొన్ని ఫంక్షనాలిటీస్ క్రియేట్ చేసేసి ఉంటాయి. కొన్ని కొత్తగా స్క్రాచ్ నుంచి చేయొచ్చు. అప్పుడు కొన్ని ఆల్రెడీ క్రియేట్ చేసిన దాని మీద మీరు చేంజెస్ చేస్తూ చేయొచ్చు. అలాంటి రిక్వైర్మెంట్స్ ని ఏమంటాం మనం? ఎన్హాన్స్మెంట్స్ ఆర్ చేంజ్ రిక్వెస్ట్ అంటాం. న్యూ డెవలప్మెంట్, ఎన్హాన్స్మెంట్ ఆర్ చేంజ్ రిక్వెస్ట్, ప్రొడక్షన్ సపోర్ట్. వీటన్నిటి గురించి కూడా నేను చెప్పాను వీడియోస్ లో. ఓకే, సో అవి తర్వాత చెప్దాం. సో నౌ ఐ వాంటెడ్ టు సీ వాట్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద డెఫినేషన్ అంటే డీటెయిల్స్. డెఫినేషన్ ఆఫ్ ఈచ్ అప్లికేషన్. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. ఫస్ట్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. మీరు ఈ రోజు మొత్తం నేర్చుకున్న దాంట్లో ఇదే కీ పాయింట్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద కీ పాయింట్. సో యూ లాగ్డ్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్, రైట్? క్లిక్ ఆన్ అప్లికేషన్ మెనూ అండ్ చూస్ డెఫినేషన్. ఓకే, లాగ్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్, then application menu, then do what? Definition. క్లిక్ చేయండి. డెఫినేషన్ క్లిక్ చేస్తే మీకు ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి సంబంధించి డీటెయిల్స్ చూడాలనుకుంటున్నారు. అది డెఫినేషన్ అంటే. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ డెఫినేషన్ కి వెళ్తే ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి సంబంధించి డీటెయిల్స్ మీకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద పాయింట్. బిల్ట్ ఆన్ అప్లికేషన్స్ అంటే ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ నిపాన్ ఆటో ఈస్ బిల్ట్ ఆన్ వాట్ ఈస్ అప్లికేషన్? Nippon IN. We can see okay, I'll highlight that point as well. Hold on, this one also I'll highlight. Okay, here Nippon IN నేను చెప్పాను కదా, అప్లికేషన్ ఐడి మ్యాటర్, డిస్క్రిప్షన్ కాదు. ఈజ్ బిల్ట్ ఆన్ అప్లికేషన్ ఫర్ నిపాన్ ఆటో. ఓకే, ఇక్కడ రిలేషన్ బిల్డ్ అయింది. మీరు విజార్డ్ తో చేశారు,
ఇంటర్నల్ గా ఏం చేసుకుంది, లింకింగ్ చేసుకుంది. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ లింకింగ్. యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద సేమ్ ప్రాసెస్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ డెఫినేషన్ లోకి వెళ్తే బిల్ట్ ఆన్ అప్లికేషన్ ఏంటి అనేది మీకు కనపడింది, అంతే కదా. నౌ లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ FW అప్లికేషన్ డెఫినేషన్. నావిగేషన్ చెప్పండి, FW అప్లికేషన్ డెఫినేషన్ కి ఎలా వెళ్ళాలి? మీరు ఇది ఇక్కడ లాగ్ ఆఫ్ అయ్యి ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లోకి లాగిన్ అయ్యి అప్లికేషన్ మెనూ మీద క్లిక్ చేసి డెఫినేషన్ లోకి వెళ్ళాలి. కానీ అంత అవసరం లేదు. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ లోకి లాగిన్ అయితే దానికి కూడా యాక్సెస్ ఉందని చెప్పాను కదా ఆల్రెడీ, 3 అప్లికేషన్స్. ఇక్కడ నుంచే ఎలా ఓపెన్ చేయొచ్చు చూడండి. దిస్ ఈస్ ద ఎడిట్ ఐకాన్. టు ఓపెన్ FW అప్లికేషన్ డెఫినేషన్, click on edit icon beside what is that, Nippon IN కి పక్కన ఎడిట్ ఐకాన్ ఉంది కదా, ఓపెన్ అని. అర్థమైందా? ఈ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేస్తే దాని డెఫినేషన్ ఇక్కడ చూపి. ఇక్కడ చూడండి మీరు, ఇది అడిషనల్ థింగ్. మీకు థీమ్ కాస్మోస్ అనేది ఒక అడిషనల్. దీని గురించి అసలు మనం మాట్లాడలేదు ఇంతవరకు. మీ అప్లికేషన్ మీకు ఎన్ని చూపిస్తుంది? ఇక్కడ 3నే చూపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 3కి వచ్చేసారు. ఇంప్లిమెంటేషన్ నుంచి ఫ్రేమ్వర్క్ నుంచి థీమ్ కాస్మోస్. ఇంకా ఒకటి మిగిలింది ఏంటి? పెగా ప్లాట్ఫామ్. మరి ఈ అప్లికేషన్ థీమ్ కాస్మోస్ చూపించాడా? 3 అప్లికేషన్స్ అనే చూపిస్తున్నాడు. అంటే దీంతో పెద్ద పని లేదు మనకి. ఓకే, దీంట్లో ఏముంటది, కొత్తగా వచ్చిన UI చేంజెస్ ఉంటుంది. కాస్మోస్ థీమ్ యూజ్ చేసి UI చేంజెస్ ఏం చేశాడో అవి ఉంటాయి. సో దీని గురించి మీరు పట్టించుకోవాల్సిన పని లేదు పెద్దగా. మనం ఆ 3 లెవెల్సే మాట్లాడదాం, దీన్ని ఇగ్నోర్ చేద్దాం. నౌ క్లిక్ ఆన్ ఎడిట్ ఐకాన్ against what, థీమ్ కాస్మోస్ కి అగేన్స్ట్ గా ఉన్న ఎడిట్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు థీమ్ కాస్మోస్ ని ఓపెన్ అయింది. మీరేం చూస్తున్నారు ఇప్పుడు? పెగా రూల్స్. ఫైనల్ గా పెగా రూల్స్ కి వచ్చారా? మధ్యలో థీమ్ కాస్మోస్ తీసేస్తే ఎన్ని అప్లికేషన్స్ ఉన్నట్టు? ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి బిల్ట్ ఆన్ ఏంటి? ఫ్రేమ్వర్క్ కి బిల్ట్ ఆన్ ఏముంది? పెగా ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తే బిల్ట్ ఆన్ ఏమన్నా ఉందా? పెగా ప్లాట్ఫామ్ ఈస్ PEGA platform has no built-on application. అంటే ఏంటి? This is the base application for everything. In PEGA base application ఏంటి? మీకు ఇక్కడ రిలేషన్స్ ఒకసారి నేను ఏం చేంజెస్ చేయట్లా, మీకు చూపిస్తున్నా అంతే. వాట్ ఈస్ దేర్, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు షో యూ. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ లోకి లాగిన్ అయ్యి ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ డెఫినేషన్ కి వెళ్తే బిల్ట్ ఆన్ అప్లికేషన్ ని ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ గా చూపించింది. ఇక్కడ కనుక నేను డౌన్ ఆరో క్లిక్ నేను చేంజెస్ చేయట్లా, మీకు చూపిస్తున్నాను అంతే. డౌన్ ఆరో క్లిక్ చేస్తే అన్ని అప్లికేషన్స్ కనబడతాయి. అంటే నాకు కావాల్సింది నేను చూస్ చేసుకోవచ్చు, ఆ ఛాన్స్ ఉంది. కానీ నేను ఇప్పుడు ఆ చేంజెస్ ఏం చేయట్లా. ఇక్కడ వర్షన్ లో కూడా డౌన్ ఆరో క్లిక్ చేస్తే ఏదో ఒక నెంబర్ కనబడితే చూస్ చేసుకుంటారు. మీరు కొత్తగా రాసేదేముండదు. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ డెఫినేషన్ ఓపెన్ చేస్తే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అనేది బిల్ట్ ఆన్ అప్లికేషన్ గా ఉంది. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ డెఫినేషన్ ఓపెన్ చేస్తే అల్టిమేట్ గా బిల్ట్ ఆన్ అప్లికేషన్ అనేది ఏముంది? పెగా రూల్స్ అప్లికేషన్ అనేది ఉంది. ఓకే, ఈ స్టాక్ అర్థమైంది కదా. మనం ఏదైతే డ్రా చేస్తామో అదే ఇక్కడ చూస్ చేస్తుంది. ఇప్పుడు మీరు సొల్యూషన్ చెప్పండి నాకు. సొల్యూషన్ ఏంటి? పెగా ప్లాట్ఫామ్ మీద ఒక ఫ్రేమ్వర్క్ FW1 IMPL1 క్రియేట్ చేశాను, అది ఒక సెట్. పెగా ప్లాట్ఫామ్ మీద FW2 క్రియేట్ చేశాను. ఇప్పుడు మీకు ఒక రిక్వైర్మెంట్ ఇస్తున్నా ఏంటి? FW2 తీసుకొచ్చి FW1 మీద లింక్ చేయండి. అంటే FW1 షుడ్ హ్యావ్ టు బి బిల్ట్ ఆన్ అప్లికేషన్ ఫర్ FW2. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ 2 ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ 1 కి పైన పెట్టాలి. అంటే ఫ్రేమ్వర్క్ 2 కి బిల్ట్ ఆన్ అప్లికేషన్ ఆల్రెడీ ఏముంది? పెగా ప్లాట్ఫామ్ ఉంది, అది ఉండకూడదు. ఫ్రేమ్వర్క్ 1 ఉండాలి. అప్పుడు ఏమైంది? స్టాక్ లోకి వచ్చేసింది కదా. ఆ చేంజ్ ఎక్కడ చేయాలి? క్వశ్చన్ అర్థమైందా? మళ్ళీ చెప్తాను. నేమ్ దగ్గర మార్చారండి. నాకు నావిగేషన్ చెప్పండి, నాకు ఎక్కడ చేంజ్ చేయాలి ఎగ్జాక్ట్ గా? ఎడిట్ ముందున్న నేమ్ దగ్గర వెళ్ళేసి బిల్ట్ ఆన్ అప్లికేషన్ పేరు పెగా ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్ అని పెట్టి ఏ అప్లికేషన్ లో ఎక్కడ చేంజ్ చేయాలి? మీకు అప్లికేషన్ నేమ్స్ కూడా చెప్తున్నా నేను. ఫ్రేమ్వర్క్ 2 లో లాగిన్ అయ్యి, సో దాంట్లో ఫ్రేమ్వర్క్ హోల్డ్ ఆన్ పెగా ప్లాట్ఫామ్ FW1 IMPL1, పెగా ప్లాట్ఫామ్ FW2. ఇప్పుడు నాకు అప్లికేషన్ నేమ్స్ యూజ్ చేసి చెప్పండి. PEGA ప్లాట్ఫామ్ FW2 లాగిన్. ఒక చేంజ్ చేస్తే మొత్తం అయిపోయింది. FW2 కి లాగిన్ అయ్యి
FW2 కి లాగిన్ అయ్యారు మీరు. లాగిన్ అయితే ఏముంది? సో అక్కడ Application. ఇంప్లిమెంటేషన్ అక్కడ మీరు పెగా ప్లాట్ఫామ్ తీసేయండి. తీసేసి ఏం పెట్టాలి? FW1 పెట్టాలి. FW1 అని పెట్టాలి. FW1 అయిపోయిందా లేదా? FW1 అని పెట్టారు. అప్పుడు ఏమైంది? FW2 కి బిల్ట్ ఆన్ అప్లికేషన్ ఏమైంది? FW1 ఉంది. ఇంకొక చేంజ్ ఉంది, సారీ. ఇంప్లిమెంటేషన్ లోకి లాగిన్ అయ్యి అక్కడ ఏం పెట్టాలి? FW2 పెట్టాలి. అది మీరు ఏమైనా మాన్యువల్ గా టైప్ చేస్తున్న పని, డౌన్ ఆర్ క్లిక్ చేస్తే చూజ్. ఇప్పుడు మీకు రివర్స్ ఇంజనీరింగ్ వల్ల యూజ్ ఏంటి చెప్పండి? ఫార్వర్డ్ ఇంజనీరింగ్ ఎవరైనా చేస్తారు. మీరు ఇప్పుడు నేర్చుకున్నారు కదా, 1 hour బిఫోర్, 1.5 hour బిఫోర్ ఏదైతే నేర్చుకున్నారో దీని మొత్తంలో కీ పాయింట్ ఈ పాయింట్ ఏంటి? ఈ రిలేషన్స్ మీరు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. అంటే నావిగేషన్స్ యూజ్ చేసి వర్క్ చేయడం కాదు పెగా అంటే. సింపుల్ గా క్రియేట్ అయిన దాన్ని మీరు మళ్ళీ ఏమేమి రిలేషన్స్ ఉన్నాయనేది అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకోవడం మీకు ఎప్పుడు యూజ్ అయ్యిద్ది? అర్థం చేసుకోవడం వల్ల మీకు ఎప్పుడు అడ్వాంటేజ్ అవుతుంది? ఆల్రెడీ డెవలప్ చేస్తున్న అప్లికేషన్ లో కూడా మీరు చేంజెస్ చేయాలంటే ఇది తెలియాలి. ఇది తెలియకుండా మీరు ఏమీ చేయలేరు, ఎవరైనా ఏమీ చేయలేరు. సో మీరు జస్ట్ పెగా నేర్చుకునేటప్పుడు ఫార్వర్డ్ ఇంజనీరింగ్ మాత్రమే కాదు, వీఆర్ గోయింగ్ టు లర్న్ రివర్స్ ఇంజనీరింగ్, ఎన్హాన్స్మెంట్, చేంజ్ రిక్వెస్ట్, ట్రబుల్ షూటింగ్. ఈ అన్ని వేస్ లో మన కోర్స్ ఉంటుంది. ఓకే, సో కొంచెం ఫోకస్డ్ గా. నేను స్క్రీన్ అసలు ఏం కదిలించట్లా, అలాగే ఉంది అప్పటి నుంచి, నేను టచ్ చేయట్లా. ఓకే, సొల్యూషన్ చెప్తున్నానండి. పెగా ప్లాట్ఫామ్ మీద FW1 IMPL1 ఉంది. పెగా ప్లాట్ఫామ్ మీద FW2 క్రియేట్ చేసి నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను? FW1 ని FW2 కి బిల్ట్ ఆన్ అప్లికేషన్ చేయాలనుకుంటున్నాను. FW2 ఓపెన్ చేసి పెగా ప్లాట్ఫామ్ అని తీసేసి FW1 పెట్టా. అక్కడికి ఒక చేంజ్. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్ళి FW1 తీసేసి FW2 పెట్టాం. అయిపోయింది. సెలెక్ట్ చేయడమే కింద. మిమ్మల్ని ఏం చేయమనట్లా ఈరోజు. జస్ట్ మీరు ట్రై చేస్తా అంటే ట్రై చేసుకోవచ్చు. ఒకసారి సపరేట్ గా క్రియేట్ చేయండి. ఒక ఫ్రేమ్ వర్క్ మీద ఇంకో ఫ్రేమ్ వర్క్ తీసుకురండి, అయిపోద్ది. ఇప్పుడు ఇంకోటి చెప్తానండి. నేను సారీ, బిల్ట్ ఆన్ అప్లికేషన్ అని ఉంది కదా, అవును, దాంట్లో పెగా రూల్స్ అని ఉంది. దాన్ని తీసేసి మనం పెగా రూల్ 1 అని పెట్టాలి, అంతే. అవును, కరెక్ట్. ఓకే, నేను ఇప్పుడు మీకు ఒక రిక్వైర్మెంట్ చెప్తాను. హలో సార్, ఒక నిమిషం వెయిట్ చేయండి. నేను ఈ రిక్వైర్మెంట్ చెప్పాక మీకు అర్థమైంది. మళ్ళీ ఇప్పుడు మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇదే ఫాలో అయ్యి అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నారు. పెగా ప్లాట్ఫామ్ మీద ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేశారు, అయిపోయింది, నో ప్రాబ్లం. మీరు ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేయాలి కదా. క్రియేట్ చేయడానికి మీరు ఏం చేశారంటే హడావిడిలో కొంచెం ఇంప్లిమెంటేషన్ కూడా పెగా ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసేసారు. అయిపోయింది, క్రియేట్ చేసేసారు. ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్ ని పెగా ప్లాట్ఫామ్ మీద చేశారు, ఇంప్లిమెంటేషన్ ని పెగా ప్లాట్ఫామ్ మీద చేసేసారు. ఫ్రేమ్ వర్క్ మీద క్రియేట్ చేయడం మర్చిపోయారు. క్రియేషన్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు మీరు దాన్ని తీసుకురావాలి. ఆ ఇంప్లిమెంటేషన్ ని పెగా ప్లాట్ఫామ్ మీదకి, సారీ, ఫ్రేమ్ వర్క్ మీదకి తీసుకురావాలి. ఇది మీ రిక్వైర్మెంట్. ఇప్పుడు చెప్పండి ఎలా చేస్తారు? ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో దాంట్లో లాగిన్ అయ్యి పెగా ప్లాట్ఫామ్ లాగిన్ అయితే పెగా ప్లాట్ఫామ్ అని చూపిస్తుంది, పెగా రూల్స్ అని చూపిస్తుంది, అంతే కదా. దాన్ని తీసేసి ఏదైతే ఉందో అది పెట్టేసి సేవ్ చేస్తే అయిపోయింది, అంతే. ఒకవేళ మీరు మిస్టేక్ చేసినా యూ కెన్ కరెక్ట్ ఇట్ ఆఫ్టర్ యూ హావ్ డన్ ఇట్. ఈ కేసులో అర్థమైందా? దట్ ఈస్ వై నోయింగ్ దిస్ రిలేషన్స్ ఈస్ ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ కనెక్ట్ అయ్యి క్రియేట్ చేసి వదిలేసి చేయడం కాకుండా ఆ కనెక్షన్ ఎక్కడెక్కడ జరిగింది అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరో ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. సార్ నేను ప్రశాంత్ సార్. హలో, చెప్పండి. సార్ నా నెట్వర్క్ ఇష్యూ వల్ల కొంచెం నాకు అది మిస్ అయింది సార్. అది మనము లాగిన్ అయ్యాం కదా సార్. ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ లో నుంచి ఇప్పుడు క్రాస్ ఇంజనీరింగ్ గురించి ఒకసారి చెప్తాను కదా సార్. ఒకసారి మాన్యువల్ ఒకసారి మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తారా సార్? ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇప్పుడు చేయడం కుదరదు, మీరు వీడియో చూడొచ్చు, ఏం కాదు, నో ప్రాబ్లం. మీరు సెకండ్ టైం కనెక్ట్ అయినప్పుడే కదా చేసింది, లాగిన్ మిస్ అయింది మీకు. అవును సార్. ఈ వీడియో రేపు ఆఫ్టర్నూన్ లోపు వస్తుంది, ఒకసారి వీడియో చూడండి, ఏం కాదు. ఓకే, ఒకసారి డాక్యుమెంట్ పోతున్నా అర్థమైంది, ప్లస్ వీడియో చూడండి. మళ్ళీ చెప్పాలంటే ఫస్ట్ నుంచి అవ్వదు. అదే FW2 సంథింగ్ చెప్తా ఉన్నాను కదా, దాన్ని బిల్డ్ ఆన్ చేయడానికి. అంతే, ఒక్కసారి బిల్డ్ ఆన్ ఆ నావిగేషన్స్ చూపించమంటున్నారా? నేనేం చేయలేదు ప్రాక్టికల్ గా, జస్ట్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నా. ఏది మీరు ఇంప్లిమెంటేషన్ లోకి లాగిన్ అయితే బిల్ట్ ఆన్ అప్లికేషన్ ఏముంటుంది అనేది చూపించేదేగా మీరు అనేది. అవును సార్. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ లోకి లాగిన్ అయ్యి డెఫినేషన్ కి వెళ్తే బిల్ట్ ఆన్ అప్లికేషన్ అంటే ఇంప్లిమెంటేషన్ అనేది దేని మీద క్రియేట్ అయింది? నిపాన్ IN అంటే ఫ్రేమ్ వర్క్ మీద క్రియేట్ అయింది. ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్ లో ఎడిట్ ఐకాన్ క్లిక్ చేశాను.
అది దేని మీద బిల్డ్ అయింది? ఇది ఇగ్నోర్ చేయండి, దట్స్ నాట్ ద పాయింట్. అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళండి. ఎక్కడికి వచ్చింది? ఈ మధ్యలో థీమ్ కాస్మోస్ మీరు ఇగ్నోర్ చేయండి, ఇక్కడ కూడా చూపించలేదు కదా. సో దాన్ని పక్కన పెట్టేస్తే ఫ్రేమ్వర్క్ కి బిల్ట్ ఆన్ ఇంప్లిమెంటేషన్ కి బిల్ట్ ఆన్ ఫ్రేమ్వర్క్ కి బిల్ట్ ఆన్ పెగా ప్లాట్ఫామ్. ఈ రిలేషన్స్ తెలిస్తే మీరు ఏం చేయొచ్చండి, ఎప్పుడైనా మీరు ఒక అప్లికేషన్ మీదకి ఇంకో అప్లికేషన్ తీసుకురావాలనుకోండి, క్రియేషన్ అయిపోయిన తర్వాత ఇది రిమూవ్ చేసి ఇక్కడ తెచ్చుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేంజెస్ చేయట్లా, జస్ట్ చెప్తున్నాను. ఓకే, సో దీనిని బట్టి నేను ఏం క్వశ్చన్ అడిగా, మీరు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేశారు పెగా ప్లాట్ఫామ్ మీద, ఇంప్లిమెంటేషన్ ని ఫ్రేమ్వర్క్ మీద క్రియేట్ చేయకుండా మర్చిపోయి పెగా ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తీసుకురావాలి ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్ మీద తీసుకురావాలి. ఏం చేయాలి? ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి లాగిన్ అయ్యి డెఫినేషన్ కి వెళ్ళి అక్కడ పెగా రూల్స్ అని తీసేసి ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ సెలెక్ట్ చేసి ఈ డ్రాప్ డౌన్ లో వచ్చిన నెంబర్ ని సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే అయిపోయింది. మీరు ఇంత ముందు మిస్టేక్ చేసింది ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది. సో ఇదే కాకుండా బిజినెస్ కూడా అడగచ్చు మిమ్మల్ని, మధ్యలో ఇంకో అప్లికేషన్ తీసుకొచ్చి పెట్టండి మధ్యలో ఆల్రెడీ ఉన్న వాటిలో, అప్పుడు కూడా మీరు చేయగలుగుతారు. ఓకే, క్లియర్ రైట్? ఇదే హ్యాండ్స్ ఆన్ ట్యూటోరియల్. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంప్లిమెంటేషన్. ఈ వార్నింగ్స్ గురించి ఇప్పుడు అవసరం లేదు, తర్వాత చూద్దాం. ఓకే, ఆ వార్నింగ్స్ ఎల్లో కలర్ వార్నింగ్స్ తో వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ నౌ. ఓకే, టైం పడుతుంది నేర్చుకోవడానికి, అన్ని ఒక్క రోజే అవ్వదని చెప్పాను కదా, ఇట్ విల్ టేక్ టైం. ఓకే, మీరు ప్యూర్ డెవలప్మెంట్ ప్లస్ ఎన్హాన్స్మెంట్స్, చేంజ్ రిక్వెస్ట్ ప్లస్ ట్రబుల్ షూటింగ్ ఎట్లా చేయాలో కూడా మొత్తం అంతా వస్తుంది దీంట్లో కోర్సులో. వి విల్ సీ. మీకు ఆల్రెడీ ఫీజ్ పేమెంట్స్ కూడా డీటెయిల్స్ వచ్చినాయి, ఫాలోయింగ్ ద డీటెయిల్స్ యూ ఫినిష్ ఇట్. ఓకే, రేపటి తర్వాత నాట్ అలౌడ్. రేపు జాయిన్ అవుతారు కదా మీరు సెషన్, రేపటి తర్వాత నాట్ అలౌడ్ అంటే ఎల్లుండి ఈవినింగ్ పే చేయడానికి స్టార్ట్ చేయదు. మీ మనీ మధ్యలో స్టక్ అయినా, ఓకే, కేవైసీ ఇష్యూస్ ఉన్నా మీరు వెయిట్ చేయాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ గో. ఓకే, బీ ప్రాంప్ట్, అంతే. దేనికైనా ఫీజు పే చేయడానికి మాత్రమే కాదు, నేర్చుకునేదానికైనా అంతే. ఓకే, దట్స్ ద డెడ్ లైన్. ఈ రోజు ఆల్రెడీ చాలా మంది చేశారు, ఈ రోజు ఫినిష్ చేసేసుకోండి. ఎవరైనా కూడా ఓల్డ్ వీడియోస్ బ్యాకప్ కావాల్సిన వాళ్ళు మెసేజ్ పెట్టండి. ఆల్రెడీ యూట్యూబ్ లోనే అప్లోడ్ చేస్తాం. ఎప్పటి వరకు? ట్యూస్డే వరకు అప్లోడ్ చేస్తాం. దాని తర్వాత ఇంకా యూట్యూబ్ లో అప్లోడ్ చేయం. దాని తర్వాత అంతా డ్రైవ్ యాక్సెస్ మెయిల్ తీసుకొని మీ అందరికి యాక్సెస్ ఇచ్చేస్తాం, ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి. ఓకేనా? అది ప్రాసెస్ ని అలాగే ఫాలో అవ్వాలి. ప్లస్ మళ్ళీ ఇండివిజువల్ గా ఒక్కొక్కరిని మేనేజ్ చేయాలన్నా కూడా కొంచెం కష్టమైన పని. ఓకే, అందుకని ఎవ్రీథింగ్ విల్ ఫినిష్ ఎట్ ఎ టైం. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? మీకు ఓవరాల్ 1.5 hours చెప్పినా కానీ క్లాస్ 10 minutes యాక్చువల్ గా. మీరు ఈ ప్రాక్టికల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక 15 minutes పడుతుంది ఫస్ట్ టైం కాబట్టి, నాట్ మోర్ దెన్ దట్. కానీ మీరు ఆ ప్రాక్టికల్ చేసి నేను అప్లికేషన్స్ క్రియేట్ చేశానని మీకు మీరు క్లాప్ చేసుకొని ల్యాప్టాప్ పక్కన పెట్టారనుకోండి, అయిపోయినట్టే. ఆ ప్రాక్టికల్ అయిన తర్వాత ఈ రిలేషన్స్ చూడటమే మెయిన్. ఈ రోజు చెప్పిన మొత్తంలో ఏంటిది మెయిన్? అఫ్ కోర్స్ ప్రాక్టికల్ ఈజ్ మెయిన్. ఓకే, బట్ ఈ రిలేషన్స్ అర్థం కావడమే మెయిన్ టాపిక్. లెర్నింగ్ పెగా అంటే ఇది, ఆ నావిగేషన్స్ కాదు. అదే నావిగేషన్స్ ఎవరికైనా వచ్చేస్తాయి. ఈ రిలేషన్స్ మీకు తెలియాలంటే 2 to 3 times మీరు నావిగేట్ చేసి చూడాలి. ఊరికే స్క్రీన్ షాట్ డాక్యుమెంట్ లో వెళ్ళిపోయి ఏదో మైండ్ లో ఎక్కించుకుంటే కాదు. స్క్రీన్ షాట్ లో ఉన్నది మీరు కూడా లాగిన్ అవ్వండి, ఇలా యాక్సెస్ చేయండి, ఇలా చూడండి. ఓకే, మీరు కావాలని ఒక మిస్టేక్ చేయండి. ఒక టెస్ట్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ ఒకటి, టెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఒకటి పెగా ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి. ఇప్పుడు ఆ టెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఈ ప్లాట్ఫామ్ మీద తీసుకురావడానికి ప్రాక్టికల్ గా ట్రై చేయండి. సేవ్ చేసి లాగిన్ అయ్యి మళ్ళీ చెక్ చేసుకోండి, ఉంటది. అప్పుడు మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఓకే, ఫీమేల్ రిసోర్స్ ట్రైంగ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్. చెప్పండి.